ఓం శ్రీ సాయిరామ్. స్వామివారి దివ్యపాద పద్మాలకు ప్రణామం చేసుకుంటూ అందరికీ సాయిరామ్ అండి. సండే ఎఫెక్ట్ బాగా కనపడుతుంది. ఇంకా తగ్గిపోతారు జనాలు, ఎందుకంటే రిస్ట్రిక్షన్స్ పెరిగిపోతున్నాయి కదా. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అలా ఉంటామండి. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దిస్ ఇస్ ద 5th బోనం మెసేజ్ దట్ ఐఎమ్ డెలివరింగ్ ఆన్ దిస్ డయాస్. మీకు ఈజీగా ఉండొచ్చు. ఒకసారి ఊహించుకోండి, ఒక్క వేదిక మీద 5 పండుగలు చేసుకుంటున్నాము అంటే, నిన్న సత్యవతి చెప్పినట్టు కనుక వచ్చే సంవత్సరం కూడా చేసుకుంటాము అని అంటే నెక్స్ట్ దాకా బతుకుతాం అందరం. మీ సంగతిగా చాలా బాగా చెప్పింది ఒక వర్డ్. నేను సత్సంగా 1 month బ్యాక్ బుక్ చేశాను ఆవిడది. ఈ మధ్య అన్ని చెప్పట్లేదు బయటికి. విల్ టెల్ ఎట్ ద రైట్ టైం ఓన్లీ. అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ చేసుకుంటామంటే అప్పటిదాకా బతుకుతామేమో, నేను బతుకుతానేమో నేను అని నాకైతే పెద్ద ఆశ ఏం లేదు. నారాయణాయ నమో నారాయణ, శ్రీలక్ష్మీ రమణ నారాయణ, నరహరి రూప నారాయణ, వామన రూప నారాయణ. ఈరోజు వామన జయంతి అండి. ఐ కెన్ స్పీక్ 4-5 hours కంటిన్యూస్లీ, కానీ మీరు వినలేరు, తట్టుకోలేరు. యూ కెనాట్ హియర్ లిజన్. నేను 4 గంటలు మాట్లాడగలను కంటిన్యూగా. ఇప్పుడు ఐ హ్యాడ్ దట్ మచ్ సబ్జెక్ట్, బట్ మనకు స్టిపులేటెడ్ టైంలో కొన్ని విషయాలు విల్ సీ ఇన్ డిఫరెంట్ యాంగిల్స్. మరలా ముచ్చరించుకోవడానికి అవకాశం లేదు రేపటి నుంచి కూడా. ఏమన్నా ఈ సంవత్సరానికి ఇదే ఇస్ ఓన్లీ 1 సత్సంగా ఆన్ ఓనం. రేపటి నుంచి మాట్లాడటానికి కూడా నాకు అవకాశం లేదు. నువ్వు అడ్మిట్ చేస్తే చేయి, లేకపోతే చేయకు, ఒకటే పని. కొంతమంది నీ ఫ్రెండ్స్, కొంతమందిని వదిలేస్తావు. ఓకే. ఫస్ట్ ఓనం అంటే స్వామి బ్యూటిఫుల్ స్మాల్ మెసేజ్ విత్ స్వామి స్టార్ట్ చేద్దాం. నేను మొబైల్లో చూసి చెప్తున్నాను. ఎవడైనా కొత్తవాడు వస్తే నేను మళ్ళీ బయటికి పోవాల్సిందే. నాకు అర్థం కావట్లేదు అసలు. నేను బయటకు వద్దామంటే మళ్ళీ నాకు రికార్డింగ్ రాదు. అన్ని పరీక్షలే. ఈ కిట్ అయిపోయి నార్మల్గా జాయిన్ అవ్వడం అంటే నాకు రికార్డింగ్ రాదు. మళ్ళీ ఎవడి మీద ఆధారపడాలి. ఎందుకు వచ్చిందో తెలియదు, ఎందుకు పోతుందో తెలియదు. పోండి, అందరు పోండి. ఓనము అంటే బ్యూటిఫుల్ డెఫినేషన్. నేను ఎంతవరకు ఎప్పుడు చెప్పలా. ఓనం మీద చాలా సత్సంగాలు చెప్పాను నేను. ఓనం అనగా నూతనమైనవి ధరించడం అని అర్థం. ద రియల్ మీనింగ్ ఆఫ్ ఓనం. ముఖ్యంగా జాగ్రత్త విను. నోట్ డౌన్ ద పాయింట్స్ ఆల్సో. కీప్ ఏ డైరీ. అలవాటు చేసుకో ఇప్పటి నుంచి. చాలా పైకి చాలా ఎదగాల. ఒక డైరీ పెట్టుకో. మంచి మంచి విషయాలు ఎవరైనా చెప్తే నోట్ చేసుకో, అలవాటు చేసుకో. నేనైతే బుక్లో రాస్తూనే ఉంటా. ఇప్పుడు 50 బుక్ కూడా అయిపోతుంది. రేపు 2-3 రోజులు అయిపోతుంది. నూతనమైనవి ధరించటం అంటే నూతన వస్త్రాలు ధరించడం మనకు బాగా అలవాటు. పండగ రాగానే నేనైతే కుట్టించుకోను. కొంతమంది అయితే కొత్త బట్టలు ఏందే పండగ అనుకోరు వాళ్ళు. అంటే కొత్త బట్టలు వేసుకుంటేనే పండగ. మన వినాయక చవితి రోజు నేను పాత లింగి కట్టుకున్నాను. పైన కూడా టవల్ లేదని చెప్పి ఏదో పాత టవల్ వేసుకున్నాను. కొంతమంది పట్టు బట్టలు కట్టాలా, కట్టుకోని అంటలేదండి. పండుగలు వచ్చిందే అందుకు. గుడ్డలు మారిస్తే సరిపోయిందా? నూతన వస్త్రములు ధరించినంత మాత్రమే కాదు, మన పాత రోత గుణాలను దూరం చేసుకొని నవ్యమైన దివ్యమైన హృదయాన్ని ధరించాలి. దిస్ ఈజ్ ద ఓణం పండుగ రియల్ అంతరార్థం ఉన్నారు బాబా ఒక సందర్భంలో. బలిచ చాలా మందిని అంటే మిస్అండర్స్టాండింగ్ ఆవిడ. మనం ఎప్పుడు కూడా అండర్స్టాండింగ్ సరిగా చేయం, మిస్అండర్స్టాండింగ్ మాత్రం ఫస్ట్ ఉంటాం. మీరు నన్ను అలానే చేసుకుంటే నేను మిమ్మల్ని. ఐ ఆల్వేస్ మిస్అండర్స్టాండింగ్. ఐ నెవర్ అండర్స్టాండింగ్ యూ ప్రాపర్లీ. మన కృష్ణ పరమాత్మ గురించి కూడా అదే చెప్పిన. కృష్ణుడు ఎవ్వడు కూడా అర్థం చేసుకోలేదు. అది చేశాడు, ఇది చేశాడు అని ఆవేశాలు చెప్తారు, కానీ ఆయన చేసిన అసలు విషయాలు ఎవరు చెప్పడు. చాలా మంది అనుకుంటారు బలిచక్రవర్తిని పనిష్ చేయడానికి వచ్చాడు ఈరోజు ద్వాదశి. నేను పరివర్తన ఏకాదశి, టుడే ఇస్ ద్వాదశి.
ఈ రోజు వచ్చింది వామన అవతారం. అంటే పొట్టి మానవుడు. ఒక్కసారి 5½ ఫీట్ గా రాలేదు. మరుగుజ్జులుగా మనం చూసాం. చాలా మంది ఉన్నారు. ప్రపంచంలో ఇప్పుడు కూడా పొట్టి వాళ్ళు ఉన్నారు చాలా మంది. మన సొసైటీలో కూడా పొట్టి వాళ్ళని చూస్తుంటాం. అందరూ అలా లేరు. స్టార్టింగ్ లో మానవుడు అలా ఉన్నాడు. చిన్న మానవుడు. ఎవల్యూషన్ థియరీని బేస్ చేసుకుంది వచ్చింది అవతారాలు. మత్స్య కూర్మ వరాహ నారసింహ. అంటే ఒక్కసారి మానవుడుగా రాలా. ఏకక నేను బాగా చెప్తుంది. ఎన్నిసార్లు పుట్టామో మళ్ళీ మనిషిగా కూడా తెలియదు మరి. ఐ డోంట్ నో. ఆవిడే మనకేం తెలుసు ఎన్ని రకాల జీవరాశులు ఎన్నిసార్లు పుట్టామో ఎవడు తెలుసండి? కేవలం భగవంతుడు తెలుసు పుట్టించినోడికి. ఎందుకంటే ఆయన పెద్ద కుమ్మరి. బాగా చెప్పాడు మన పెద్ద కుమ్మరి బ్రహ్మదేవుడు. బలి చక్రవర్తిని తరింపజేయటానికే వామన అవతారం. 3 అడుగుల నేలను దానం ఇవ్వవలసిందిగా వామనుడు బలి చక్రవర్తిని కోరాడు. అంటే నా పని ఇంతే, లోపలికి బయటికి సరిపోద్ది వాళ్ళు. మీకు చెప్పేదేం లేదు. అంటే లోపలికి బయటికే. అంటే చిన్న స్వరూపాన్ని ధరించి విష్ణువు రావటంలో గల అంతరార్థం ఏమిటి? ఎంతటి పెద్దవాడైనప్పటికీ యాచకునిగా ఉంటే చిన్నవాడై పోవాల్సిందే, గుర్తుపెట్టుకోండి. చేయి చాపిన వాడు చిన్నవాడైతే ఆ చేయికి దానం ఇచ్చేవాడు పెద్దవాడు అవుతాడు. బలిచక్రవర్తి తెలుసు. స్వామి మాట్లాడండి, నా సొంత కవిత్వం కాదు. బలిచక్రవర్తికి తెలుసు. అందుకే గురువునైనా త్యజిస్తాను కానీ దైవాన్ని ధర్మాన్ని త్యజించను అన్నాడు. నేను 5 క్లాసుల్లో అటెండ్ అయినా. నేను బాల వికాస్ అన్ని క్లాసులు తిరిగిన. ఎవరేం చెప్తారని చెప్పి అందరూ రామాయణం చెప్తున్నారు. ఒక్కోడు ఒక రకం చెప్తున్నారు. ఒక అమ్మాయి చెప్తుంది, చాలా బాగా చెప్తోంది. అన్ని ముఖ్యమే. ఇప్పుడు షర్టు ముఖ్యం. ఆ షర్టు ప్రాణమా? డబ్బు ముఖ్యం ప్రాణమా? బంగారం ముఖ్యం ప్రాణమా? పాలు ముఖ్యం ప్రాణమా? బిర్యానీ ఇవన్నీ టెంపరీ. కానీ భగవంతుని మాత్రం ఆల్వేస్ యూ మస్ట్ నీడ్ గాడ్. చాలా బాగా చెప్తుంది చిన్నపిల్లలకి ఒక బాల వికాస్ గురు ఆదిశంకరాచార్య గురించి చెప్తుంది. అందుకని బలి చక్రవర్తి తెలుసు గురువు గారు కోపం వస్తుంది రాని, గురువు కోపం వస్తే రాని, ఐ వాంట్ లూజ్ దిస్ ఆపర్చునిటీ. మిమ్మల్ని ఎవరైనా పాడమంటే మంచిగా వాడండి, అవకాశాన్ని వాడుకోండి. ఇప్పుడు సరిగా వాడుకోవద్దు, మళ్ళీ ఇవ్వను. మాట్లాడమని మాట్లాడండి అంతే. దైవాన్ని ధర్మాన్ని త్యజించను అన్నాడు బలి చక్రవర్తి. మరి వామనుడు మూడో అడుగు బలి తలపై పెట్టడంలో అంతరార్థం ఏమిటి? నేను కూడా టీవీలు చూడటం మానేసిన. మానేవి రాలేదు ఇవ్వాలి. ఐఎమ్ నాట్ సీయింగ్ టీవీ. ఏం చూస్తున్నా అంటే మొబైల్లో చూస్తున్నా నాకు కావాల్సింది. ఇదివరకు టీవీ ముందు కూర్చునేవాడు గంటల తరబడి. ఇప్పుడు మొబైల్లో చూస్తున్నాను నాకు కావాల్సింది. 3 నెలలే 4 నెలలే నేను కూడా. మొదటి అడుగు ప్రపంచాన్ని ఆక్రమించినప్పుడు బలి చక్రవర్తి ప్రపంచంలోని వాడే కదా. దీనికి అంతరార్థం ఏమిటి? రాజ్యాన్ని సర్వసంపదలు మాత్రమే కాకుండా బలి చక్రవర్తి మనోరాజ్యాన్ని కూడా ఆక్రమించుకున్నాడు వామనుడు. దిస్ ఈజ్ ద ఇన్నర్ మీనింగ్. ఎవడు చెప్తాడండి ఇట్లా? భౌతిక రాజ్యం కాదు, మనోరాజ్యాన్ని కూడా ఫస్ట్ స్టెప్ లో ఆక్రమించుకున్నాడు. ఎందుకంటే మనయేవ మనుష్యానం. మీరు ఇక్కడ రావటానికి రాకపోవటానికి, నేను ఉండటానికి, నేను కంటిన్యూ చేయడం నా మనసే కారణం. ఏం చెప్తావులే, బోర్ కొడుతుంది, వీళ్ళు ఎవరైతే మరుపుసనే మానేస్తా, రేపే మానేస్తా, ముగిచ్చేస్తా. మనస్సే మోక్ష సామ్రాజ్యానికి బంధం అంటున్నాడు స్వామి. కనుక మనస్సును దైవానికి అర్పించాలి. అప్పుడు ఏమవుతాడు? అమనస్కుడు, డై మైండ్. వేదం యొక్క సారం ఇదే. ఆయన ఏకరువు పెట్టేది ఒక మంత్రాన్ని ఈ పాటికి మొత్తం నిజంగా 5 రోజులు కంప్లీట్ చేయొచ్చు. ఆయన ముందుకు పోలేకపోతాడు. ఎందుకంటే ఆయన అమనస్కుడు. ఆయన అమనస్కుడు కావాలి, మన అమనస్కుడు కావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ అదే చెప్పారు, మనయేవ మనుష్యాన్ని ఇక్కడ ఇప్పుడు చెప్పారు స్వామి. సో డై మైండ్, నాట్ డైమండ్. బంగారం షాప్ లో డైమండ్ కాదు, డై మైండ్. మైండ్ కావాలా.
అంటే వామనుడు బలిచక్రవర్తి యొక్క మనోరాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు అన్నమాట. దట్ ఈస్ ఫస్ట్ స్టెప్. అంటే వామనుడు కేవలం దానం అడటానికి రాలేదు, బలిచక్రవర్తిని తరింపజేయడానికి వచ్చాడు. ఇది అందుకని డోంట్ పనిష్ చేయడానికి రాలేదు. ఎవడని అంటే పండించండి ఈసారి. విడివిడి జ్ఞానంతో మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు, అందుకనే ఇలా సొసైటీ. నా ప్రజలను కూడా తరింపజేయాలన్న బలిచక్రవర్తి కోరికను అనుసరించి తన ప్రజలను ప్రతి ఏటా బలిచక్రవర్తి దర్శించే కోరికను వామనమూర్తికి అనుగ్రహించాడు ఆ రోజు ఈ రోజు. ప్రతి ఏటా కేరళ ప్రజలందరూ పెద్ద పండుగగా ఓణం జరుపుకుంటారు అన్నాడు స్వామి ఒక సందర్భంలో. ఏ స్మాల్ మెసేజ్, షార్ట్ మెసేజ్ అబౌట్ ఓణం. ఇంకొకటి చూద్దాం. సో టుడే ఇస్ వామన జయంతి. ప్రాక్టికల్లీ శ్రీ మహావిష్ణువు ధర్మరక్షకుడు 3 అడుగుల నేలను యాచించి బలి నుంచి దానం స్వీకరించాక 1 అడుగుతో ఎగువ లోకాలను 2 అడుగుతో దిగువ లోకాలను ఆక్రమించాడు. బ్రహ్మాండం కంపించిపోయింది, విష్ణువుకు జాలి కలిగింది. త్రివిక్రమ రూపం దాలించి వామనమూర్తిగా మారి, రాజా 3వ అడుగు మోపేందుకై చోటు చూపిస్తావా, లేక మాట తప్పి నరకానికి పోతావా అని అడిగాడు. చాలా పాలిష్గా అడిగాడు. అప్పుడు బలిచక్రవర్తి తన తలకాయని చూపించాడు. ఈ ఆయువు, ఐశ్వర్యము, రాజభోగాలు ఏవి శాశ్వతం కావు. అందుకే మా తాత ప్రహ్లాదుడు నిన్ను సేవించి ధనుడయ్యాడు అని అన్నాడు. అక్కడితో ఆగిపోలే ఆయన. దామదా ఇప్పుడే చెప్పా నీ గురించి, నువ్వు లేవేమో. అంతటితో వాడు నా దగ్గరికి యాచకుడిగా రావటం నేను చేసుకున్న పుణ్యం అన్నాడు. సరే అంతటి వాడు, సరే అండి కళ్ళు బయలుగమ్మే నాకు. అంతటి వాడు నా దగ్గరికి యాచకుడిగా రావటం నేను చేసుకున్న పుణ్యం అన్నాడు. అంటే శ్రీహరి చేయి నా చేతి కన్నా కిందది అనే భావనలోని అహంకార ఆవేశం ఇంకా బలిని విడిచిపెట్టలేదన్నమాట. అది శ్రీహరి యొక్క పాదస్పర్శతో కానీ పూర్తిగా తొలగిపోదు. కాబట్టి వామనుడు బలితలపై తన పాదం మోపి ఆ మోహాన్ని సైతం నిర్మూలించాడు, బలిని పునీతుని చేశాడు. ఇందులో బలిచక్రవర్తుల భార్య వింధ్యావళి అంటారు. బలిచక్రవర్తి కూతురు గురించి మనం ప్రస్తావించుకొని భార్య గురించి ఎప్పుడు చెప్పలేదు. ఆ బలిచక్రవర్తి భార్య పేరు వింధ్యావళి. కూతురు గురించి నేను అడగలేదు, అందరూ చెప్తారు. ఒక్క క్వశ్చన్ మాత్రం వేస్తా. కూతురు ఏంగా పుట్టింది? బలిచక్రవర్తి కూతురు ఎవరుగా పుట్టింది? వెరీ గుడ్. ఓకే, ఒక తాలుగా. ఇంతలో బలిచక్రవర్తి భార్య వింధ్యావళి కన్నీరు మొదలుగా విలిపిస్తూ వచ్చింది. పరమ యోగ్యురాలైన ఆమె ఈ సన్నివేశం చూసి చెలించిపోయింది. నా భర్త నువ్వు కోరిందల్లా దానం ఇచ్చాడు కదా, ఆయన ఇలా చేస్తున్నావు ఏమిటి అని వామని నిలదీసింది. నిన్న దేవరహస్యం అమ్మాయి చాలాసార్లు అందండి, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. మనమేమో చాలా లైట్ గా అనుకుంటున్నాం, అమ్మాయి సీక్రెట్స్ లాగా చెప్పింది. కామన్ మ్యాన్ కి అలానే ఉంటుంది, అమ్మాయికి సీక్రెట్ లాగా ఉంది. మనం ఎందుకంటే మన చూపులు అలా ఉంటాయి, ఆవిడ భావన అలా ఉంటుంది, అమ్మాయి భావన. చెప్పాను ఎందుకంటే సీజ్ ప్రాక్టికల్. మనం అలాగ ఉండలేము, అలాగా సత్యవతలాగా ఉంటే గొప్ప మనం. అప్పుడు దానికి వామనుడు చెప్పిన సమాధానం అండి, ఇప్పుడు చెప్పబోయే 4-5 మాటలు జాగ్రత్త, ఇప్పటిదాకా విన్నారో లేదు, ఈ 4 మాటలు జాగ్రత్త వినండి. ఈ వామన అవతార ఘట్టానికి పతాక శీర్షిక వంటిదని అద్భుతంగా రాశారు మహనీయుడు. అది బలి చక్రవర్తికే కాదు, ఈ విశ్వానికి పాఠం వంటిది.
ఆయన ఏమన్నాడంటే, గుర్తుపెట్టుకోండి ఇది, మనం కూడా, నేను ఎవరిని అనుగ్రహిస్తానో వారి ఐశ్వర్యాన్ని ముందుగా హరిస్తాను. ఇలాంటి గర్వానికి, ఇంద్రియ ప్రలోభాలకు గురి కాని వాడే నా అనుగ్రహానికి పాత్రుడవుతాడు. సో భగవంతుడికి అనుగ్రహం కావాలంటే మనం దో మనం దోచి ఇవ్వాలి, లేకపోతే దోచుకుంటాడు ఆయన. నీ భర్త ఎంతో పుణ్యాత్ముడు, అందుకే నేను అనుగ్రహించాను. ఎందుకు లేట్ వస్తున్నారమ్మా? మీ ఇష్టం వచ్చినట్టు వస్తారు, జాయిన్ చేసుకోరు ఇక్కడ. నీ భర్త ఎంతో పుణ్యం. ఎవ్రీ టైం నేను బయటకు వెళ్ళిపోతున్నాను, ఎవడో ఒకటి రావటం. నీ భర్త ఎంతో పుణ్యాత్ముడు, అందుకే నేను అనుగ్రహించాను. ఇకపై అతనికి ఏ దుఃఖము ఉండదు. సుతల లోకానికి పోయి హాయిగా జీవిస్తాడు అన్నాడు వామనుడు. అలా అంటూ తన భక్త వాత్సల్యానికి చిహ్నంగా నేనే అతడి రాజ్యానికి రక్షకుడిగా కాపలా ఉంటాను అని మాట ఇచ్చాడు. ఎంత గొప్పతనం చూడండి. ఎవడని చెప్పాడు ఇట్లా? ఎవడు చెప్పాడు ఇట్లా? ఇట్లా చెప్పడు బలిచక్రవర్తి గురించి. ఇచ్చిన ప్రకారం లోకాలను కాచే శ్రీహరి బలి ఇంటికి కాపలా కాచాడు. ఇదండి భగవంతుడు భక్త పరాధీనుడు అంటే. ఎందుకంటే పరాకాష్ఠ ఏం కావాలండి? నేను చాలాసార్లు చెప్పాను. దిస్ ఈజ్ ఫస్ట్ టైం, ఈ వేళ చెప్పడం ఇదే మొదటిసారి. నాకు తెలిసి ఎప్పుడు ఏ ఏ బోనం ఏం చెప్పానో నాకు రికార్డే. ఏంటి చెప్పింది అసలు చెప్ప, కొత్త నా దగ్గర వందల వేలు ఉన్నాయి. చెప్పింది అసలు చెప్ప నేను. మన దగ్గర పాత పచ్చడి లేదు అసలు. ఎప్పటికప్పుడు కొత్త చింతకాయ పచ్చడి నూరుడే. అదే శ్రీహరి భక్త పరాధీనకు ప్రగాఢ సాక్ష్యం అంటున్నాడు మహనీయుడు. అలా ఉన్న రోజుల్లోనే ఒకసారి రావణాసుడు సుతర్లోకానికి వచ్చి బలిచక్రవర్తిని రెచ్చగొట్టబోయాడని పురాణ వచనం. బలి చెలించలేదు. ఈ పురమందిరం వాకిల్లో ఉన్న స్వర్ణ చక్రాన్ని తొలగించగలవేమో చూడు అన్నాడు రావణుతో. దాన్ని కడపడం రావణుడి వల్ల కాలేదు. నా తోక ఎత్తుతావేమో చూడు అన్నాడు భీముని. ఎవరు? నా తోకలు లేపగలవా అన్నాడు హనుమంతుడండి. ఓకే. మత్తు వదలరా నిద్దుర, మత్తు వదలరా, అద్భుతమైన పాట అదే సినిమాలో. దానికి అదొకటే రావణి వల్ల కాలేదు. నా నగరాన్ని శత్రు దుర్భేద్యంగా సంరక్షించిన ఆ చక్రం సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అని బలిచక్రవర్తి రావణాసుడికి చెప్పాడు. ఇలా ఇచ్చిన మాట ప్రకారం బలిని అతడి రాజ్యాన్ని రక్షించాడు శ్రీహరి. తదనంతరం సావర్ణి మన్వంతరంలో, ఈ మధ్యన రికార్డు చేసుకొని కొన్ని దొరకవు. నిన్న మొన్న శుంకర సరస్సు చెప్పింది 50 సంవత్సరం ఏం చేస్తాడు, 60 సంవత్సరం, 70 సంవత్సరం, 80 బతుకున్న వాడికి 5 సంవత్సరాలు చేసుకోవాలట మనం. ఈ మధ్య మన్వంతరాల పేరు కూడా పెట్టాను. తదనంతరం సావర్ణి మన్వంతరంలో ఇంద్ర పదవికి తగిన అర్హత చేకూరేలా బలిచక్రవర్తిని పుణ్యకార్యాలకు ప్రేరేపించాడు. నేను అమ్మాయి చెప్పింది అది చాలా అద్భుతంగా చెప్పింది ఇదే మాట. రాక్షసుడు, మానవుడు, మానవుడు, దిస్ ఈ స్పిరిచువాలిటీ. ఇంకోసారి ఏమన్నా మాట్లాడితే ఆధ్యాత్మికత నీకు చెప్పండి. రాక్షసుడు, మానవుడు, మాధవుడు, ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు జరిగింది కూడా ఇక్కడ అదే. పాతాళ లోకాల నుంచి ఉద్భవించి మధ్యలో మానవ లోకాలను దాటించి దేవలోకమైన స్వర్గానికి అధిపతిని చేసి బలిచక్రవర్తి జన్మకు ధన్యతం చెక్కుతాడు. దిస్ ఈజ్ వామనమూర్తి అసలు కాదండి. ఈ రికార్డ్ ఇస్ పర్పస్. మీకు మెసేజ్ చేస్తాను, ఈ రికార్డ్ చేసుకోండి. ఇది అసలు వామన చరిత్ర. ఈ జనాలు కూడా మనకు కొద్దిలే కానీ
డిస్టర్బ్ గాని మెసేజ్ ఒకటి చెప్దాం. గుమ్మలోకి రాని అమ్మా. ఓనం అంటే స్వామి చెప్పిన ఒక మెసేజ్ అండి. ఐ ట్రై టు కంప్లీట్ దిస్. పరిపూర్ణ త్యాగమే అమృతత్వానికి సోపానం. ఎవడొచ్చినా నాకు సంబంధం లేదు. అవి అవి ఆ పక్కన పెట్టేసి మీకు కూడా ఇవ్వను. చెప్పండి, మీకు నెక్స్ట్ ఓనానికి ఇస్తా. సో త్యాగ గుణము కలగాలి అంటే మనలో 4 లక్షణాలు ఉండాలని చెప్తున్నారు. చాలాసార్లు 1-2 సార్లు మనం సత్సంగాలు చెప్పుకున్నాం. అనపేక్ష, శుచిదక్ష, ఉదాసీనో గతవ్యద, సర్వారంభ పరిత్యాగి ఓ మద్భక్త గీతావాక్యం. ఇందులో 4 క్వాలిటీస్ ఉన్నాయి. స్వామి బ్యూటిఫుల్లీ నేరేట్ చేస్తున్నారు ఒక వనం పండుగ నాడు. అనపేక్ష అనగా ఎట్టి అపేక్షలు లేకుండా ఉండటం. అట్లయితే అవుతుందండి, నేను విశాల ప్రపంచంలో ఉన్నాను, ఎట్టి అపేక్షలు లేకుండా ఉండగలనా అంటే అసాధ్యం. కొందరికి ఇష్టమైన, మరికొందరికి శ్రేష్టమైన ఉండవచ్చును. ఏమి ఇష్టం అంటే ఇంద్రియ సంబంధమైన ఆనందములను, భౌతిక సంబంధమైన ఆనందములు చేకూర్చును ఇష్టమైనవి. ఇంద్రియాతీతమైన, అభౌతికమైన, అశరీరమైన ఆనందంతో శ్రేష్టమైనవి. 2 రకాల వస్తువులు, ఇష్టమైన వస్తువులు, శ్రేష్టమైన వస్తువులు. ఏ కావాలంటే అది తీసుకోవచ్చు, మన ఇష్టం. ఫలాన్ని తీసుకోని నేను చెప్పలేదు. మిగిలినవే అపేక్షనని. ఈ రెండింటి అందే అంతర్భూతమై ఉంటున్నాయి. ఈ ప్రపంచంలో అనపేక్ష ఏ విధంగా ఫస్ట్ అనపేక్షతో ప్రారంభం చేశాడు గీతాచార్యుడు. ఇది సాధ్యమా? అందుకనే గీతాచార్యుడు చెప్పాడు, ధర్మ సహితమైన కర్మలనియు నా స్వరూపములే అని భగవంతుడు చెప్పిన సత్యాన్ని గుర్తించిన వ్యక్తులు మాత్రమే అనపేక్షకు అవకాశం ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. నేను చేసే పని ఆయనకి ఇష్టమా అని నేను టెస్ట్ చేసుకోమని. ఎవ్రీ మూమెంట్. ఏదో గంట సేపు వారానికి ఒకసారి భజన చేయటం కాదు. మిగిలిన రోజులు గుళ్ళో గంట సేపు, మిగిలిన వాటెవర్ అదర్ టైం. మానవుడు తమ సమస్త కర్మలను భగవత్ ప్రీత్యర్థమే ఇప్పుడు నేను సత్సంగా చెప్తున్నాను, నిన్న నుంచి ఆలోచిస్తున్నాను. నిన్నగా చెప్ప 1 వీక్ బ్యాక్ రికార్డెడ్ టుడే ఓనం అని. ఎలా చెప్పాలి, ఎలా చెప్తే స్వామికి ఆనందంగా ఉంటుంది, ఆయన మాటలు ఎలా చెప్పాలి అని మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను నిన్న రాత్రి నుంచి. మానవుడు తమ సమస్త కర్మలను భగవత్ ప్రీత్యర్థమే ఆచరించినప్పుడు అవి అనపేక్షతో కూడి కలిగిస్తుంది. ఐఎమ్ నాట్ టెలింగ్ అబౌట్ యూ. మీకు సత్సంగా చెప్తున్నారు, మీరు అనుకుంటున్నారు ఐఎమ్ నేను చెప్పి ఆనందపడుతున్నాను, నేను చెప్పి స్వామికి చెప్పుకుంటున్నాను అనమాట. నా ఎదురుగానే ఉన్నాడు. నేను చెప్పింది ఆవిడకి, స్వామి ఆల్వేస్ ఇది సత్సంగా, మీరు నమ్మినా నమ్మకపోయినా నాతో నాకు సంబంధం లేదు. హీఈస్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్. లేకపోతే ఒక్కరోజు ముందుకు సాగదు. ఇది దుకాణం మూసేయటమే. ఐఎమ్ ఫీలింగ్ దట్ ఈచ్ ఎవ్రీ మూమెంట్. అనిల్ కుమార్ గారు భాషలో చెప్పండి. నా యందుండి నన్ను నడిపించి, నాతో పలికించి, నాకు చూపించి, నాకు వినిపించే సత్యవతి గారి మాటలు. దివ్యశక్తి భగవంతుడే కనుక తానే ఈ విధమైన కర్మలను ఆచరింపజేస్తూ ఆనందిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ప్రతి మానవుని యందు తాను అంతరాత్మగా ఉండి సర్వాన్ని నడిపిస్తున్నాడు. అనుగ్రహం అంటే అది. అన్ని గమనిస్తూ ఉంటుంటాడు, ఎప్పుడు అవసరం అప్పుడు ఇస్తుంటాడు. మనం గమనిస్తే, ఎల్లవేళ గమనిస్తే మనకి ఎప్పుడు అవసరం ఆయనకి ఎట్లా తెలుస్తుంది. అతనికే నా సర్వమును అర్పితం గావిస్తున్నాను అని భావించడమే అనపేక్ష కలిగేది. ఫ్యాంటాస్టిక్ డెఫినేషన్. అర్థం కాలేదు అంటే, స్వామి నువ్వు చేసేది అదే త్రికరణ శుద్ధి అనే మాట. నేను ఒక మాట అమ్మాయి అంది, మనసు మాట క్రియ ఎన్నోసార్లు అనుకున్నాం. ఇది రెండవది. అనపేక్ష శుచి.
శుచి అంటే శుచి మడిగట్టుకోవడం కాదు, మడిగట్టుకోవాలా. అది భాష శుద్ధి. అంతఃశుద్ధి కూడా చాలా అవసరం. శుచి అనగా పరిశుద్ధము. నిన్న ఏమైంది, అప్పటిదాకా ఎవరో సన్యాసం వచ్చాడు, ఇంటికి భోజనం పెడతామంటే ఆ ఇంట్లో బయటికి పోతే పక్కన వంట పట్టుకొస్తే వాడు దొంగ వంట పెడితే వాడికి దొంగ బుద్ధి వచ్చింది సన్యాసి. శుచి అనగా పరిశుద్ధము అని అర్థం. సాధకునకు కేవలము ఈ పాంచభౌతికమైన శరీరం పరిశుద్ధంగా ఉన్నంత మాత్రాన చాలదు. లివింగ్ విత్ గాడ్ అంటే నాకు ఫస్ట్ లైన్ వచ్చింది, మంచిదే. స్వామి సింహాసనం దగ్గర కూర్చుని బాగానే ఉంది. భౌతికంగా కూర్చుని స్వామి సింహాసనం ఎదురుగా కూర్చుని ఎక్కడ బజార్లో ఆలోచిస్తుంటే నీ మైండ్ వాడిది. ఫిజికల్ లివింగ్ సరిపోదు, మానసికంగా ఉండాలా లివింగ్ విత్ గాడ్ అంటే. గుడి పక్కన షిరిడి బాబా గుడి పక్కన ఐలాండ్ బాగుందండి, చాలా బాగుంది. మానవుడు ఆచరించే సమస్త కర్మలు నుండి ఆవిర్భవించినవే కానీ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ అంటుంటావు. అది నాకు లోపల ఏముంటే కూడా ఎంతసేపు దాస్తానండి, లోపల ఏముంటే అది ఖచ్చితంగా బయటకు వస్తుంది. రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ నాలోనే కాదు, మీలో ఏముందో మీది బయట మీ మాటల్లో ఈ పాటల్లో వ్యక్తీకరించబడుతుంది. నాకు తెలుస్తుంది, మీకు తెలియదు. రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. తెలుగు 5 రోజుల క్రితం వెళ్ళానండి. నేను మా ఇంటికి వచ్చిన ఆటో అతను, మీరు నమ్మండి, మంచి డీప్ స్లీప్ లో ఉన్నాం కోటేశ్వరరావు గారు. అంతగా ఈ మధ్య కాలంలో నిద్ర లేని. యాక్చువల్గా అతను కనుక లేపిందండి, లేకపోతే మా మేడం లేపడు. అప్పుడు కూడా నా మైండ్ తలుపు తీసి షణ్ముగా వచ్చారంటే ఎంత డీప్ స్లీప్ లో ఉంటే నాకు అర్థం, ఎవరు వచ్చారో కూడా తెలియలా. షణ్ముగా రావడం అండి అంటే షణ్ముగా అంటే నాకు మైండ్ లో ఆ పిల్లవాడు అర్ధరాత్రి పోవడం ఫిట్స్ అండి. లాస్ట్ వీక్ నేను అటు పోయినప్పుడు కలిస్తే అక్కడ ఏదో కొంత మెడిసిన్స్ డబ్బులు ఇద్దాం అనుకున్నాం. ఒక పిల్లవాడు తీసుకొచ్చాడు. సరే డబ్బులు ఏముందండి, మంచిగా స్వామి దగ్గరికి వచ్చాడు, విభూతి పెట్టుకున్నాడు, స్వామి ఫోటో తీసుకున్నాడు పిల్లగాడు అండి. సాయిరామ్ సార్. సో రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. లోపల నాకు ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు అతనికి ఇవ్వాలని నా డబ్బులుగా అతని పేరు మీద రాసి పెట్టున్నాను. అవునమ్మా సుబ్బరత్తమ్మ, నిజంగా నాకు ఎట్లుందంటే అంత నిద్రలో లేచిన అసలు బాడీ నాకు తెలియదు నాకు. బట్ ఆ అబ్బాయిని పక్కన కూర్చోబెట్టుకుని, షర్టు కూడా లేదు, షర్ట్ వేసుకుని ఐ ఫెల్ట్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. స్వామికి ఇష్టమైన పనులు సార్ అవి. మీరందరూ చేస్తున్నారు, నేను గొప్పగా చెప్పట్లేదు. గజేంద్ర మోక్షంలో విష్ణు వచ్చినట్టుగా వచ్చినారు అబ్బాయిని కాపాడేదానికి, షర్ట్ కూడా లేకుండా. లోపల పరిశుద్ధమైన భావం ఉన్నప్పుడే తాను ఆచరించే సమస్త కర్మలు పరిశుద్ధంగా రూపొందుతాయి. మొదట పరిశుద్ధము కావాల్సి మనోవాక్కాయములు. ప్రధానంగా వాక్కు పరిశుద్ధం కావాలి. దీనికే మనం చేయవలసిన పని ఏమిటి? అనుద్వేగకరం వాక్యం, సత్యం, ప్రియం, హితం చేయాలి. మన ప్రతి మాట కూడా అనుద్వేగకరంగా, సత్యంగా, ప్రియంగా, హితంగా, అసత్యమాడుట, అమిత వాసన చేయుట, ఇతరులపై దాడి, ఇవన్నీ కూడా 4 చేసే తప్పులు. పరదూషణ ఇవన్నీ సంగు చేసే తప్పులు. అసత్యం ఆడుతున్న, అమిత భాషణ, ఇతరులపై దాడులు చెప్పడం, పరదూషణ. ఈ 4ంటిని ఆచరించినప్పుడే వాక్కు పరిశుద్ధం అవుతుంది. కానీ ఈ కలి ప్రభావం చేత నాలుక ఈ 4 దోషములు అనుభవిస్తున్నది. ఇంకా మనస్సు అనేక దుశ్చింతలు, దుస్సంకల్పం చేత మాలిన్యం అవుతోంది. పొల్యూషన్, టోటల్లీ పొల్యూటెడ్ మైండ్స్. వాతావరణ కాలుష్యం కాదు, మైండ్ కాలుష్యం. ఇది ఎవరు చెప్పట్లేదు. జల కాలుష్యము, వాతావరణ కాలుష్యము, శబ్ద కాలుష్యం అంటుంటాడు, ఆహార కాలుష్యం, వాటెవడ మైండ్ పొల్యూషన్. ఇట్టి భావములు కలిగిన వారు నిరంతరము అపవిత్రమైన ఫలితాలని అందుకుంటూ వస్తుంటారు. యద్భావం తద్భవతి. మా పాలవాడు అన్నాడు అమెరికా పోతుంది అనుకున్నాడు. మా సైకిల్, డొక్కు సైకిల్కి 2 పాల క్యాన్లు ఆడు అమెరికా పోయాడు. నాకు కనపడ్డప్పుడు అంటుంటాడు, అయ్యగా నేను అమెరికా పోతాను ఖచ్చితంగా అమెరికా పోయినాడు. యద్భావం తద్భవతి కనుక దుర్భావములను దూరం చేసుకోవాలి, అప్పుడే మనసు పరిశుద్ధం అవుతుంది. శరీరంతో అనేక విధమైన పాపాలు ఆచరిస్తుంటాం. శరీరమాజ్యం కలు ధర్మ సాధకం. ఈ శరీరం కేవలం ధర్మాచరణ నిమిత్తమే ఏర్పడిందే కానీ చెప్పింది డివినిటీ దేర్ సో మెనీ క్రియేచర్, బట్
వాటిలో దివ్యత్వం దాగి ఉందని తెలియదు. కేవలం మా దివ్యత్వం దాగి ఉందని తెలుసుకునే అదృష్టం మానవుడికి మాత్రమే పెట్టాడు భగవంతుడు. అన్ని జీవరాశుల్లో దివ్యత్వం ఉంది. డివినిటీ దేర్ అనిపిస్తాడు ఈచ్ అండ్ ఎవ్రీ. బట్ అవి గుర్తించలేదు. నాలో దైవత్వం, మనిషికి మాత్రం ఆ బుద్ధి పెట్టాడు, నాలో దైవత్వం ఉంది, నేను మానవుణ్ణి. ఎంతున్నాం నరజన్మ దుర్లభమైన మానవ జన్మను శరీరం ద్వారా అనుభవిస్తున్నాము. వీటి పవిత్రమైన మానవ శరీరాన్ని పవిత్రమైన పరోపకార సంబంధమైన పనుల్లో ప్రవేశపెట్టాలి. చమత్కార్, పరోపకార్, సాక్షాత్కార్. ఒకసారి సాక్షాత్కార్ కాదు, చమత్కారు చూపిస్తుంటాడు, సంస్కారు, పరోపకారు. అప్పుడే శరీర పరిశుద్ధను పొందుతాం. ఆ విధంగా వాక్కు, మనసు, శరీరం, విసి త్రిపుటి త్రికరణ శుద్ధి, ఈ మూడింటి నుంచి దోషములను దూరం గావించుకున్నప్పుడే మనం అంతఃశుచిని, ఇది శుచి అన్నమాట. ఇది అనపేక్ష అయిపోయింది, శుచి అయిపోయింది. శుచి అంటే బాహ్యం కాదు, అంతఃశుచి, మనస్సు వాక్కు క్రియ శుచిగా ఉండాలి. మూడోది దక్షత, దక్షుడు. దక్ష అనగా కర్మాచరణ అనేది ఒక విధమైన దీక్షను పోనాలి. దీక్ష ఇజ్ కాల్ దక్ష. ఈ 40 రోజులు అయ్యప్ప దీక్షలు కాదు, మండల దీక్ష కాదు, రకరకాల దీక్షలు. ఇప్పుడు ఎన్ని రకాల, పొద్దున్న పార్కు పోతే ఒక ఆడు వచ్చి కూర్చుంది. మాకు కూడా రకరకాల దీక్షలు బాబు. ఏది పవిత్రమైనది, ఏది సార్థకమైనది, ఏది పరోపకార సంబంధమైనది అనే విషయములను మాత్రమే ఈ దీక్షను సాగిస్తూ రావాలి. ఎలాంటి పరిస్థితులందు, ఎలాంటి సందర్భములందు అపవిత్రమైన కార్యంలో ప్రవేశించరాదు. ఇలాంటి పవిత్రమైన కర్మదీక్ష పూనాలంటున్నారు. కర్మదీక్ష కలిగిన వాడే కర్మాధికారి కావాలి. అనపేక్ష, శుచిర్దక్ష. 4వది ఉదాసీనత, టేక్ ఇట్ ఈజీ. మనం ఉదాసీనంగా ఉండటం అంటే టేక్ ఇట్ ఈజీ, నాట్ టేక్ ఇట్ ఈజీ. ఉదాసీనంగా ఉండటం అంటే కాపీ కొడుతు, నేను ఇన్విజిలేటర్గా పోయాను, వాడు కాపీ కొడుతుంది, ఉదాసీనంగా ఉండాలని చెప్పి వాడు కాపీ కొడుతున్నా చూసి ఊరుకోవాలా? కాస్త ఉదాసీనం. నేను ఆ మేడం అంది, ఎందుకు కొట్టుగా ఇవ్వాలి. నాకు మా దగ్గర గ్రూప్ 2 పేపర్ ఎగ్జామినేషన్ ఇస్తే బాగాలేదు. నేను ఆశ్చర్యపోయాను సార్. లాస్ట్ ఇయర్ ఒక క్వశ్చన్ ఇచ్చాడు, మా మేడం అడిగితే నేను తలమొహం వేసిన. అందుకని క్వశ్చన్ పేపర్లు రాయను, నాకు సున్నా వస్తాయి. మిమ్మల్ని క్వశ్చన్లు వేస్తుంటా కానీ నన్ను ఎవడైనా ప్రశ్న వేస్తే అప్పుడు తెలుస్తుంది నా బడారం. మొన్న క్వశ్చన్ ఇచ్చారు లాస్ట్ వీక్ అండి. మా మేడం అడిగింది, ఎంకమ్మ పార్వతమ్మ స్వామి ఇచ్చారు. అది గ్రూప్ 2 బాల వికాస్ పిల్లలు అడిగే క్వశ్చన్ అండి. నేను కూడా ఎన్నో రకాల క్వశ్చన్ పేపర్లు తయారు చేశాను. ఐఎమ్ నాట్ ఏ టీచర్, బట్ ఐ ప్రిపేర్డ్ సో మెనీ క్విజ్ క్వశ్చన్ పేపర్స్. ఎవ్వడికి తెలియదు, అనుమానం. మా ఇంట్లో మా మేడం కూడా తెలియదు. నేను పేపర్ చేశానంటే చివరి దాకా ఎవరికి తెలియదు అండి. ఎంబీబీఎస్ పేపర్ లీక్ అవుతాయి, ఐఏఎస్ పేపర్ లీక్ అవుతున్నాయి. అంటే ఏ స్థితిలో ఉన్నాం మనం చూడండి. ఎట్లా బాగుపడతాం? ఐఏఎస్ పేపర్ లీక్ చేసుకుంటూ, మెడిసిన్ పేపర్ లీక్ చేసుకుంటూ, డబ్బులు కమ్ముకోకుంటూ. ఉదాసీనత అంటే దేనితోనూ సంబంధం లేకుండా కీర్తి అపకీర్తులకు, ద్వంద్వాలకి, లాభ నష్టాలకు, సుఖదుఖములకు ఏమాత్రం పొంగక జంకక సమస్థితిని కలిగి ఉండటం ఉదాసీనత. ఈ కదిలిపోయే మేఘాలే, వీటికి నేను సాక్షిభూతంగా ఉండాలి. నేను చెప్పానుగా, మన పొద్దునే లక్షలు డ్రా చేసుకుంటే మేనేజర్ ఏం ఫీల్ కాల. ఈడొకటి పొద్దున్నే వచ్చాడు 50 లక్షలు డ్రా చేసి. మేనేజర్ పొద్దున్నే ఖాతా 50 లక్షలు విత్తడా అంటే ఏమన్నా మీరు ఆలోచన. మీరు మేనేజర్ అయితే ఏం చేస్తారు? సుజాతనారాయణ నువ్వే మేనేజర్ అనుకో, పొద్దున్నే ఫస్ట్ ఖాతానే 50 లక్షలు విత్తడా అంటే ఏమనుకుంటావు? మేనేజర్ అయితే నువ్వు నిజంగా చెప్పు సుజాత. భారతీ గుంటూరు మాట్లాడు. సార్, నువ్వు బ్యాంక్ మేనేజర్ అనుకో, ఫస్ట్ ఖాతా 50 లక్షలు తీసుకుంటానంటే ఏమనుకుంటావు? పైకి అనకపోయినా లోపల అనుకుంటాయి, ఇది ఎక్కడ ఖాతా దొరుకుతుంది అనుకుంటావు అనుకోవా? అనుకో, కానీ చేంజ్ ఉండాలి, రెడీగా ఉంటే. అరే నువ్వు అనుకో, నేనైతే అనుకుంటా. నువ్వు ఏదో మొహమాట చెప్తున్నావు నాకు. పొద్దున్నే 50 లక్షలు అంటే బ్యాంకులో నా డబ్బులు ఇస్తున్నాడు, కానీ బ్యాంక్ మేనేజర్ ఏమనుకుంటాడు? పొద్దున్నే విత్తడా దొరికింది ఏందిరా అనుకుంటాడు. ఆ డబ్బులు కాకపోవచ్చు, అవి వాడు సొంతం కాదు.
సైలెన్స్ ఇవన్నీ కదిలిపోయే మేఘాలే, వీటికి సాక్షిభూతంగా ఉండాలి అనుకోవాలి మేనేజర్. మన మేనేజర్ అంతే అనుకున్నాడు. థ్యాంక్ యూ సార్, నేను థ్యాంక్ చెప్తే మీకు నేను థ్యాంక్ చెప్పాలి సార్, ఇన్ని రోజులు నాగా డబ్బులు ఉంచారు. మనం వీటి ఎడల ఉదాసీనత వహించాలే కానీ వీటిని మనలో చేర్చుకోకూడదు, ఏమాత్రం లెక్క చేయకూడదు. ఇప్పుడు చెప్పు 4వది. 5వది గత వ్యధ. డోంట్ థింక్ పాస్ట్ గురించి అంటే టీఏటి కళనీలో ఫ్యూచర్ రేపు భయం వేస్తుంది. సో టీయర్స్ అండ్ ఫియర్. వై టీయర్స్, వై ఫియర్? సో లివ్ ఇన్ ప్రజెంట్. హ్యాపీగా 15వ రోజు ఆదివారంలో బతుకుదాం. 16వ తారీఖు రుద్దాం సంగతి మనకెందుకు, నిన్న అయిపోయిన సత్యవతత్వం కదా. లివ్ ఇన్ ప్రజెంట్, ఆమ్ని ప్రజెంట్. సో గత వ్యధ అంటే వర్తమానంలో జీవించాలి. ఇది 5వది. మానవుడు వర్తమానంలో చేయవలసిన పనులు చేయడం లేదు కానీ ఎన్నడో గడిచిపోయిన దానికి విచారిస్తుంటాడు, ఎప్పుడో రాబోయే దాని గురించి ఆలోచిస్తున్నాడు. ఏదో ఇప్పుడు భూమి అంతం కాబోతుంది, ఏదో శకలాలు వస్తుందని చెప్పి జనాలు భయపెడుతున్నారు. స్కైలాబ్ మాకు 77 ప్రాంతాల్లో స్కైలాబ్ కూడా అట్లే పడుతుంది. మా దగ్గర ఉన్న అన్ని అమ్మకం శుభ్రంగా తాగటం తింటం సరిపోయింది. జనాలు కరీంనగర్ ప్రాంతాల్లో పడుతున్నారు. ఒకటే తాగుడు, ఒకటే తినుడు జనాలు. ఎన్నడో గడిచిపోయిన దానికి విచారిస్తున్నాడు, ఎప్పుడో రాబోయే దాని గురించి ఆలోచిస్తున్నాడు. ఇదే మానవుని గొప్ప వీక్నెస్, బలహీనత అంటున్నారు. ఈనాటి మానవుని సమస్త వెదర్కు దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్. పాస్ట్ గురించి ఆలోచించడం, ఫ్యూచర్ గురించి ఆలోచించడం, ఫర్గెటింగ్ ప్రజెంట్. వీటి గురించి ఎందుకు చింతించాలి? పాస్ట్ గడిచింది ఏదో గడిచిపోయింది, ఏమిచ్చినా తిరిగి వెనుక రాదు. టైమ్ అండ్ టైడ్ వోంట్ కమ్ బ్యాక్ చెప్తుంటాం. కాలము గడిచిపోయిన నీళ్లు, మన వరదలు వచ్చాయి, ఎన్ని క్యూసెక్ల నీరు కృష్ణానది నుంచి ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి వదిలిపెట్టాడు బాబు. అన్ని నీళ్ళే నిజంగా మనం ఎప్పుడు దొరకాలని నిజంగా చెప్పండి. ఇప్పుడు నీళ్ళు ఏడుస్తాం, వచ్చి నీళ్ళేమో సముద్రంలో వదిలిపెట్టుకుంటాము, లక్షల క్యూసెక్లు. సో టైమ్ అండ్ కమ్ బ్యాక్. మోక్షిత గడిచిన కాలము రాదు, అందుకని నువ్వు వేస్ట్ చేయట్లేదు, నువ్వు ప్రతిరోజు చక్కగా వాడుకుంటున్నావు. రోల్ మోడల్ ఫర్ ది చిల్డ్రన్. ఒక్క పూట వారానికి బాల వికాస్ రమ్మంటే ఏడుస్తారు మోక్షిత. ఒక్క క్లాసు రమ్మంటే ఏడుస్తారు, ఏందో వాడు సొమ్ము నాకైతే పెట్టినట్టుగా. ఇంకా భవిష్యత్తు నీ చేతిలో లేదు. రేపటి వరకు నీవు ఉంటావని చెప్పే ధైర్యం నీకు ఎక్కడ ఉన్నది? భీమసేనుడు ఎగ్జాంపుల్. రేపంటే ఊరంతా పండగ చేసుకోమన్నాడు ధర్మరాజు కదా. మా అన్నయ్య రేపటి దాకా బతుకుతాడు మా అన్నయ్య. కనుక వర్తమానం ప్రజెంట్ నే ప్రధానంగా తీసుకో. ఇది సామాన్యమైన ప్రజెంట్ కాదు, ఇది ఆమ్ని ప్రజెంట్. ఎందుకంటే పాస్ట్ రిజల్ట్, ఫ్యూచర్ అది. నేను చేసిన దానికి ప్రజెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రేపు భవిష్యత్తుకు విత్తనం అనమాట ఇది. నిన్నటి కాయ రేపటికి విత్తనం కూడా. 2025 బాగుండాలంటే 2024 కష్టపడాలి మనం. పాస్ట్ రిజల్ట్స్, ఫ్యూచర్ రిజల్ట్స్ రెండు ఈ వర్తమానంలోనే ఉన్నాయి. కనుక వర్తమానాన్ని సక్రమంగా ఆచరిస్తే భవిష్యత్తు అది. 2025 ఎలా ఉంటుందంటే బాగుంటుంది, నాకు బాగుంటుంది. ఇప్పటికే 9 నెలలు కష్టపడ్డాను 2024. రాబోయే 3 months కూడా ఖచ్చితంగా కష్టపడతా. 12 సంవత్సరాలు 12 నెలలు కష్టపడ్డప్పుడు 2025 మంచిగా ఉండక ఎలా ఉంటుంది భారతి? వర్క్ ఫర్ 365 days ఆర్క్ 2025 ఎలా అద్భుతంగా ఉంటుంది మనందరికి. నాట్ ఓన్లీ మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్ ఆల్సో. 2025 అద్భుతంగా ఉంటుంది మనకి. పంచాంగాలు చూసుకోగలరా మీరు? కనుక వర్తమానం సక్రమంగా ఆచరిస్తే భవిష్యత్తు కూడా సక్రమైనదిగా లభ్యమవుతుంది. ఈనాడు ఎట్టి విత్తనం నాటిదవో భవిష్యత్తులో అవే ఫలములు వస్తాయి. నిమ్మముక్తము చూతము. వేప గింజ పెట్టి మామిడి చెక్క రాలేదంటే ఎల్లు వస్తుంది. పెట్టింది వేప గింజ, మామిడికాయలు కాయలేదంటే వేపకాయలే కాస్తాయి. యద్భావం తద్భవతి. కనుక సాధకుడైన వాడు వర్తమానం లక్ష్యం అందించుకొని గతమును భవిష్యత్తును విస్మరించడం మంచిది. దిస్ ఇస్ ద లెసన్. నిన్న గురించి మనకొద్దు, రేపు ఏమవుతుందో వద్దు. యూ షుడ్ థింక్ అబౌట్ దిస్ టుడే. సో ఈ సద్గుణాలు కలవాడే నా ప్రియ భక్తుడు అన్నాడు గీతాచార్యుడు. ఇలా చెప్తుంది: అనపేక్ష, శుచిర్దక్ష, ఉదాసీనత, గతవ్యధ. ఇంకా 6వది సర్వారంభ పరిత్యాగి.
సమస్త విషయములందు మనం అహంకారమును అధికంగా చాటుతుంటాము. ఈ అహంకారమునకు మూల కారణము మమకారమే. రెండు కూడా ఫ్రెండ్స్ అన్నమాట. అహంకారము మమకారం. ఒకటి కుడి చేయి, రెండోది ఎడం చేయి, బోత్ హ్యాండ్స్. ఒకటి అహంకారము మమకారం పోవాలంటే నమస్కారం చేయాలి. ఎప్పుడు పడితే ఫ్రీక్వెంట్ గా నమస్కారం చేయండి. మీరు దండం పెట్టడం బాగా అలవాటు చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. రెండు చేతులు జాయిన్ కావు. ఇప్పుడు కాలం బచ్చగానే ఏమన్నా రెండు చేతులు జాయిన్ చేయమని చెప్పండి, పొరపాటును కూడా జాయిన్ కావు. జేబులో పెట్టుకుంటాడు రెండు చేతులు, కుడి ప్యాకెట్లో ఒకటి, ఎడం పాకెట్లో. ఇప్పుడు బయటికి తీరు వాళ్ళే, దుర్యోధన లాగా అనమాట. అప్పుడు తెలిసి కృష్ణుడు ఆడి భూమి కింద పడేటికి ఆ దుర్యోధన వచ్చి కృష్ణుడి పాదాల మీద పడ్డాడు. అరే దుర్యోధన మొక్కాడని చెప్పి మొత్తం అందరు కూడా కృష్ణుడి పాదాల మీద పడ్డాడు. ఎవరో పుట్టపర్తికి వచ్చాడు ఒక ఆయన సాధు, ఒక ఆయన పెద్ద పండితులు. వీళ్ళు బచ్చగాడు సాయిబాబాకి నేను పెడతానని చెప్పి చేతులు గట్టిగా కనపడకుండా మూసేసుకుని శాలువ కప్పుకున్నాడట. ఆయన మాట్లాడడానికి వచ్చి నోటం మాటలు చలిజ్వరం వచ్చిన ఒడిగిపోయాడట. అది అహంకారములకు మూల కారణం మమకారమే. ఈ రెండు చేరి మానవుని అధపతనానికి ఈ రెండు చాలు. వేరే కొత్త రోగాలు అక్కర్లా. ఇవి బయట లేవు, లోపలే ఉండే రోగాలు ఇవి. ఈ ఇన్నర్ ఎనిమీస్, బయట అవుటర్ ఎనిమీస్ కాదు, మీలాగా బయట కనపట్లా. ఈ లోపల అంతఃశత్రువులు అనమాట, కనపడవు. ఇవి బాహ్య శత్రువులు జయించవచ్చు, బట్ ఈ అహంకారం మమకారం ఎక్కడ బయట నుంచి కాదు, లోపల మనలోనే ఉంటాయి ఇవి ఖచ్చితంగా. కనుక నిరహంకారిగా జీవించాలి. ఈ పవిత్రమైన 6 గుణములు కలిగిన వాడే నాకు ప్రియ భక్తుడు అంటున్నాడు. దుర్గుణములకు దూరముగా ఉంటూ పవిత్రమైన 6 గుణములు ఆహారం తీసుకున్నప్పుడే మానవత్వం సార్థకం అవుతుంది. ఓనం పండుగ అన్నారు, 40 నిమిషాల మెసేజ్ అయింది, ఇంతవరకు అసలు సబ్జెక్ట్ లోకి రాలేదు స్వామి. అట్టి సద్గుణ ఐశ్వర్య సంపన్నుడే బలిచక్రవర్తిగా చెప్పలే, ఎకర బెట్ల గొంతు చెప్పిందంటే ఇంట్రడక్షన్ అంతా ఈయన బలిచక్ర గురించి. ఆయన దగ్గర ఈ 6 గుణాలు ఉండేట బలిచక్రవర్తి దగ్గర: అనపేక్ష, శుచిర్దక్ష, ఉదాసీనత, గతవ్యద అండ్ సర్వారంభ పరిత్యాగి. ఇది ఆల్ ది 6 క్వాలిటీస్. సద్గుణ ఐశ్వర్య సంపన్నుడు బలిచక్రవర్తి ఉంటాడు. వాట్ ఈస్ ది రిజల్ట్? భగవంతుడే అతని దగ్గరకు వచ్చి చేయి దాచాడు. స్వామి ఎంతమంది ఇళ్ళకి వస్తుంటుంటాడు, మనం పుట్టబట్టి పోతుంటాం, దట్స్ డిఫరెంట్. స్వామి ఇంచుకు స్వామి వచ్చి ఇళ్ళల్లో ఉంటుంటుంటాడు. నువ్వు రావక్కర్లేదు బంగారు, నేనే వస్తానని చెప్తున్నాడు. అటువంటి ప్రేమ భక్తి మనం కలిగి ఉండాలి. మన ఇంట్లోనే ఉంటాడు ఆయన, ఎక్కడికి పోడు. లోకంలో ఎంతో మంది భూదానము, గోదానము, అన్నదానము, వస్త్రదానమును, సువర్ణదానం చేయగలరు. సో బలిచక్రవర్తి నవవిధ భక్తి మార్గాల్లో చివరిది ఏంటండి? నవవిధ భక్తి మార్గాల్లో ఏంటంటే తక్కువ చెప్పాలా? ఆత్మ నివేదనం. అది ఆత్మ నివేదనానికి ప్రతీక బలిచక్రవర్తి. తనను తాను దానం చేసుకునేవారు చాలా అరుదు. నాకు మనకి ఇద్దరు కనపడుతుంటారు, శిబి చక్రవర్తి, బలి చక్రవర్తి. శిబి చక్రవర్తి అటుంటాడు పాపం. అయితే బలి చక్రవర్తి తను తానే దానం చేసుకున్నాడు. నా వాక్కును, నా రాజ్యమును నీకు అర్పితం చేశాను, ఇంకా నా శరీరం కూడా ఇప్పుడు నీకు అర్పితం చేస్తున్నాను అంటూ శిరస్సు వంచాడు. ఇలాగ మనం అనుకున్నామే, తలకాయ వంచడం అంటే మనో సామ్రాజ్యానికి జయించడమాట. ఇట్టి పవిత్రమైన చక్రవర్తులు ఆనాడు ఎందరో ఉండేవారు. నాట్ ఓన్లీ బలి చక్రవర్తి, ఇది వన్ ఆఫ్ ది అని చెప్పుకోవాలి. సూపర్లేటివ్, వన్ ఆఫ్ ది. ఇది బలి చక్రవర్తి సత్య సంపన్నుడు, సత్యపాలకుడు, ప్రజాహితుడు, ధర్మాచరుడు. ఎలా వచ్చినాయి? ఇతని సమస్త సద్గుణములు అతని తాతయ్యన ప్రహ్లాదును నేను సత్యం చెప్పింది. వాళ్ళ పిల్లగాడు మనగుడు 15 నెలల వాడు చెప్తున్నాడు, వాడు బాబా బాబా అంటే ఈవిడికి బాబా గుర్తుకొచ్చింది. బలి చక్రవర్తి తండ్రి అయిన విరోచనుడు, ప్రహ్లాదు తండ్రి అయిన హిరణ్యకశిపులు దుష్క్రియలతో, దురాలోచనతో కాలం గడుపుతూ వచ్చాడు. బాజు సో ప్రహ్లాదుని తండ్రి, ప్రహ్లాద్ పుత్రుడు ఇద్దరు ఒకే తెగ చెందిన వార్త. కనుక మంచి చెడ్డలు ఒకరి చేత కలిగేవి కావు. ఒకనొక సమయంలో
నిన్న ఒక ఎస్సే పెట్టాను రాత్రి అండి, పొద్దున పెట్టాను, చాలా పెద్ద ఎస్సే అండి, చదవండి. త్యాగంటి కోటేశ్వర ఆంగ్లేయస్తుల గురించి. అద్భుతమైన మెసేజ్ అండి బాబు. రీడ్ పీస్ఫుల్లీ. ఒకనొక సమయంలో ప్రహ్లాదుని కుమారుడైన విరోచనుడు, ఆంగేరసుని కుమారుడైన సుధర్ముడు వాదంలో పోటీ పడ్డారు. గెలిచిన వాడికి ఓడినవాడు ప్రాణం అర్పించాలి అని షరతు విధించుకున్నారు. అయితే పోటీలో జయాపజయములు నిర్ణయించడానికి ఒక జడ్జి ఉండాలి కదా. మొన్న వినాయక చవితి దగ్గర జడ్జి ఎవరు ఉన్నారండి? శివపార్వతులకి నంది అండి. నంది సార్. నంది కూడా ఇప్పుడు లాంటి ఎంపైర్, క్రికెట్ ఎంపైర్ అనమాట. అవుట్ అయితే నాట్ అవుట్ అంటాడు, నాట్ అవుతే అవుట్ అంటాడు. చాలా పిచ్చి అనిపోయింది. ఎందుకంటే ఇప్పుడు క్రికెట్ చూస్తుంటే సార్ నాకు ఎంత అసహ్యం చేస్తుందో కూడా. ఎందుకంటే నేను 50 సంవత్సరాల క్రితం క్రికెట్ చూశాను సార్. అప్పుడు ఈ డిఆర్ఎస్లు వెనక్కి లాగటాలు, ముందుకు లాగటాలు లేవు సార్. ఎంపైర్ అవుట్ అంటే అవుట్, వెళ్ళిపోవాల్సిందే. అటు గవాస్కర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. అప్పుడు వాల్యూస్ ఉన్నాయి సార్, ఇప్పుడు వాల్యూస్ లేవు. అదిగా సార్, ఇప్పుడు ఎంపైర్ అంటే అవుట్ అంటే వీడు ఎంపైర్ అంటే డిఆర్ఎస్ చెకప్ అంటాడు, భుజాలు కొట్టుకుంటుంటారు. నాకు నిజంగా అసహ్యం అనిపిస్తుంది ఆట చూస్తుంటే. మరి జడ్జి ఉండాలి కదా. అతను ఎట్టి సంకుచిత భావము లేనివాడే, తనాపర భేదములను పాటించని వాడే ఉండాలి. సీతారామయ్య గారు ఉన్నారా? సీతారామయ్య సాయిరామ్ సార్, ఉన్నాను సార్. మంచి నారాయణ భజన పడి ఒక మంచి చదువుతాను. సరే సార్. సాయిరామ్. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం, నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. భవబంధాలు పారద్రోలే కరుణన సొంగే సాధనం, భవబంధాలు పారద్రోలే కరుణన సొంగే సాధనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. గాలిని బంధించి హతించి దాచిన పని లేదు, జీవుల హింసించే క్రతువుల చేయగ పని లేదు, జీవుల హింసించే క్రతువుల చేయగ పని లేదు. మాధవ మధుసూదన హరి మనసున తలచిన చాలుగా, మాధవ మధుసూదన అని మనసున తలచిన చాలుగా. నారాయణ మంత్రం శ్రీమన్ నారాయణ భజనం. తల్లియు తండ్రియు నారాయణుడే, గురువు చదువు నారాయణుడే, యోగము యాగము నారాయణుడే, ముక్తియు దాతయు నారాయణుడే. భవబంధాలు పారద్రోలే కరుణన సంగే సాధనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నాద హరే శ్రీనాద హరే, నాద హరే జగన్నాథ హరే, 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 నాద హరే శ్రీనాథ హరే, నాద హరే శ్రీనాథ హరే, నాద హరే శ్రీనాథ హరే, నాద హరే శ్రీనాథ హరే. నారాయణ మంత్రం శ్రీమన్ నారాయణ భజనం. థ్యాంక్ యూ సార్. సాయిరామ్. సో ద జడ్జి షుడ్ బి సంకుచితమైన భావాలు లేనివాడు, తన పర భేదము భావము పాటించిన వాడే ఉండాలి. కనుక ఈ ఇరువురు కూడా ప్రహ్లాదుని వద్దకు వెళ్లి పోటీల్లో న్యాయ నిర్ణేతగా ఉండమని ప్రార్థించాడు.
సో ప్రహ్లాద్ ఒప్పుకున్నాడు. వాదం ప్రారంభమైంది. ప్రహ్లాద్ అన్నింటినీ గమనిస్తూ వచ్చాడు. నా దగ్గర ఒకసారి 90 మందికి ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్ పెట్టాం కోటేశ్వర గారు. 90 మెంబర్స్ తో ఫస్ట్ లో 10 మందికి చాలా జాగ్రత్తగా వింటారు, అంతే కదా సార్? అంతే సార్. ఐఎమ్ ఎట్ ద పోడియం, ఐ స్టాండ్ ఎట్ ద పోడియం. 3 జడ్జిలు పెట్టాను, నేను కూడా మార్కులు వేశాను. మొదటి వాడు ఎలా చెప్పాడో విన్నాను, 90 స్టూడెంట్ అలానే విన్నాను. నేను కంపేర్ చేశాను మిగిలిన వాళ్ళకి మధ్య మధ్య హెచ్చరించాను, సార్ మనం వీ షుడ్ బి కేర్ఫుల్, కాషియస్ సార్, బోర్ కొట్టచ్చు మీకు. కట్టకబడికి విరోచన ఓడినట్టు సుధర్ముడు గెలిచినట్టు నిర్ణయించాడు. దాంతో సుధర్ముడు పట్టలేని ఆనందంతో ప్రహ్లాదుని పట్టుకున్నాడు. ఓ ప్రహ్లాద, నీ బోటి సత్య సంకల్పులు పుణ్యపరుషులు ఉండటం చేతనే జగమంతా పగలుగా వెలుగుతున్నాయి. జగత్తునందు పుణ్యపురుషులే లేకున్నా జగమెట్టు వెలుగు పగలుగాను. వాదంలో ఓడిన వాడు గెలిచిన వాడికి ప్రాణం ఇవ్వాలని తెలిపినప్పటికీ సత్యాన్ని పాటించి నీ కుమారుని ఓటమిని ఒప్పుకున్నావు. సత్య నాస్తి పరో ధర్మ, సత్యమును మించిన ధర్మం మరొకటి లేదు. సత్యమే దైవము, ఈ సత్యమే నీ కుమారుని బ్రతికిస్తున్నది, కనుక నీ కుమారుని ప్రాణం నేను తీసుకోను అన్నాడు. దాని వల్ల నా దగ్గరికి వచ్చాడు. ఆయన నా దగ్గర నేను ఆయన దగ్గర పోతుంటా. జస్ట్ నౌ వి టాక్ అబౌట్ పొల్యూషన్. నేను చూడలేదు, సబ్జెక్ట్ చూడలా, నేను చదవలేదు ఈ సబ్జెక్ట్, మీతో పాటు చదువుకుంటున్నాను అంతే. ఈనాడు గాలి, నీరు మొదలగు పంచభూతములు మలినమైనవి. వాటిని పరిశుద్ధపరిచే నిమిత్తం ప్రభుత్వం కోట్ల కొద్ది రూపాయలను వ్యయం చేస్తున్నారు. అవి కాదు, ముందు మానవుని మనోమాలిన్యాన్ని నిర్మూలం గావించాలి. థ్యాంక్ యూ స్వామి. నేనేమనుకుంటా నువ్వు చెప్తావు. మనస్సును దేనిపై మరచాలో దానిపై మరల్చటం లేదు, లౌకికమైన భోగభాగ్యములపై మరల్చుతున్నారు. అందువలన మనసు మాలిన్యాన్ని పొందటమే కాక అసంతృప్తితో కుమిలిపోతున్నది. చూసారా ఎవరైనా అసంతృప్తితో రగిలిపోయేవాడిని? ఐ సీన్ ఎనీబడి ఎప్పుడన్నా? చూడకపోతే అదృష్టం ఉంటుంది. ఈ కళ్ళకి అటువంటి కనపడవు, నాకే కనపడతాయి అటువంటివన్నీ. ఐ హావ్ సీన్ సో మెనీ పర్సన్స్ అసంతృప్తితో రగిలిపోయేవాళ్ళు. ఆ అసంతృప్తి డిఫరెంట్ గా ఉంటుంది. ధనము కావచ్చు, విద్య కావచ్చు, పదవి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఐ హావ్ సీన్ మెనీ పర్సన్స్ లైక్ దట్ who are unsatisfied with the different aspects. ఈ మాలిన్యం పోవాలంటే ఏమి చేయాలి? మనసు ఎక్కడి నుంచి పుట్టిందో ఒక్కడికి దాన్ని తిరిగి చేర్చాలి, అంటే స్వస్థానముకు చేర్చాలి. A fish out of the water. నీటిలో తీసి బంగారు గిన్నెలు వేస్తే చేప బతుకుతుందా? నీటి నుంచి వేరే తప్పిస్తున్న చేపను మెత్తని పరుపు పైన పెట్టి కాఫీ టిఫిన్లు ఇస్తే అది బతుకుతుందా? బాగా చెప్తుంటా. కాదు. దాన్ని తన జన్మస్థానమైన జలములో చేర్చినప్పుడే అది ప్రాణం నింపుకొని శాంతిని పొందుతుంది. అదేవిధంగా ఈ మానవుని మనసును తన స్వస్థానమైన ఆత్మకు చేర్చాలి. ఆత్మకు దగ్గరగా ఉంది మనస్సేనండి. శరీరం దూరంగా ఉంటాయి, అంటే పెద్ద దూరంగా, దూరం కూడా దూరం. మీ దగ్గర దూరం మీకు తెలియాలి. నేనైతే మీకు దగ్గరే, చాలా దగ్గర. ఐఎమ్ సో క్లోజ్ టు యూ. మీ అందరికీ నేను చాలా దగ్గరగా ఉన్నాను. వెరీ క్లోజ్ టు యూ. నేనేం దూరంగా ఉన్నాను అనుకుంటున్నారా మీరు? ఆత్మకి దగ్గరగా ఉంది, శరీరం దూరం అండి, ఇంద్రియాలు దూరం అండి, మనసు దూరం. మనసు కంటే బుద్ధి అంటే మనస్సు అని బుద్ధి ఒకటే ట్రీట్ చేస్తే మనస్సు వెరీ క్లోజ్ టు ఆత్మ. నాలుగు అంతస్తుల స్టెప్ అంటే 3వ అంతస్తు మనస్సు, 4వ స్టెప్ ఆత్మ. ఎస్, దూరం అనుకుంటే దూరం భారతి, దగ్గర అంటే దగ్గర గుర్తుపెట్టుకో. లేనిచో అది శాంతిని ఏ రీతిగా పొందగలదు? మనశ్శాంతి ఆత్మ నుండియే రావాలి.
ఐ వాంట్ పీస్ ఎక్కడి నుంచి బయట రాదు. శాంతి మనం ఎవరు కూడా ఎదుర్కోవాల్సింది. సూర్యుడి నుంచి పుట్టిన మేఘంలో సూర్యుడినే కప్పి వేసి మరుగున చేస్తుంటాయి. అదే విధంగా ఆత్మ నుంచి పుట్టిన మనసు ఆత్మనే కప్పివేసి మరుగుపరుస్తున్నది. కనుక మనం దీన్ని సరైన మార్గంలో ప్రవేశపెట్టాలి. శరీరం ఒక నీటి పొడుగా, మనసు ఒక పిచ్చి కోతి. ఈ రెండింటిని అనుసరించవద్దు, ఆత్మను అనుసరించు. ఫాలో ద కాన్షియస్, ఫాలో ద మాస్టర్. ఎందుకు చెప్తున్నారంటే అట్టి ఆత్మవిశ్వాసం కలిగిన వాడే బలిచక్రవర్తి. ఉత్తగా చెప్పట్ల స్వామి పిచ్చోడుగా బలిచక్రవర్తి లింకు పెడుతున్నారు అన్ని కూడా. అటువంటి ఆత్మవిశ్వాసం గలవాడు బలిచక్రవర్తి. ఈ వచ్చినవాడు సామాన్యమైన బ్రాహ్మణుడు కాదు, మాయా రూపాన్ని ధరించిన సాక్షాత్తు భగవంతుడే. కనుక ఇతనికి దానము ఇవ్వవద్దు అని గురువైన శుక్రాచార్యుడు బోధించినప్పుడు బలిచక్రవర్తి చెప్పాడు, గురూజీ నన్ను అంటుంటారు, గురూజీ సుబ్బరత్నమ్మలాగా, గురూజీ ఇతడు సాక్షాత్ భగవంతుడు నీవే చెప్తుంటివి, భగవంతుడే నా దగ్గరకు వచ్చి నా చేయి కింద తన చేయి పెట్టడం ఎంత అదృష్టము. నేను చెప్పిన మన కంపెనీ డైరెక్టర్ నన్ను 200 రూపాయలు అడిగిండు. ఆయన పేరు లక్ష్మీనారాయణ, నా పేరు లక్ష్మీనారాయణ. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇప్పుడే చెప్పు నా గొప్పగా. ఇది జరిగి 24+33 సంవత్సరాలు అయింది. కంపెనీ డైరెక్టర్ నన్ను 200 అడిగారు పూజా స్థలంలో. నా చేయి కింద తన చేయి పెట్టడం ఎంత అదృష్టము. సర్వమానవులు భగవంతుని ఆశ్రయించి అనేక కోరికలు కోరుతుంటారు. కానీ అటు భగవంతుడు వచ్చి నేడు నన్ను 3 అడుగుల నేల దానమివ్వమని కోరుతున్నాడు. నేనెంతటి అదృష్టవంతులను. నా జన్మాంతర సుకృతం వలనే ఇలాంటి అవకాశం లభ్యమైంది. గురువాజ్ఞనైనా ఉల్లంఘిస్తాను కానీ దైవాజ్ఞ ఉల్లంఘించాను. నా మాట ఒక్కటే. 2 కన్నులు ఉన్నాయి, 2 పదార్థాలను చూడవచ్చును. 2 చెవులు ఉన్నాయి, 2 విషయాలు వినవచ్చును. కానీ నాలుక ఒక్కటే. పలికి బొంకువాడు పాపి అగును. కనుక ఆడిన మాట తప్పను. నాకు కావాల్సింది భగవంతుడే, ఇంకెవ్వరూ అక్కర్లేదు అన్నాడు. అట్టి దీక్షను పూడిన వాడు కనుకనే బలిచక్రవర్తికి పవిత్రమైన ప్రాప్తి లభ్యమైంది. అయితే బలిచక్రవర్తికి ప్రజలపైన అభిమానం ఉండేది. టైం లేదు యాక్చువల్గా. ఐ హ్యావ్ 2-3 మెసేజెస్ చాలా ఇంపార్టెంట్ వైటల్ ఉన్నాయండి. బట్ నో టైం టు డిస్కస్. ఆయనకి ఎంత ప్రేమ ఉండేదంటే వాళ్ళ మాట ప్రజల మాటల్లోనే చూడొచ్చు అనమాట. కానీ ఇప్పుడు టైం లేదు మనకి. అట్లే ప్రజలకు కూడా చక్రవర్తిపై అభిమానం ఉండేది. ప్రభుభక్తి ప్రజలది, ప్రజాభిమానం ప్రభుది. వన్ వే ట్రాఫిక్ కాదు. కనుకనే భగవంతుని ఆజ్ఞ మీరలేక తన జీవితాన్ని అర్పించడానికి ప్రజలపై తనకు గల ప్రేమ అభిమానం చేత ప్రతి సంవత్సరం వచ్చి మిమ్మల్ని చూస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. వచ్చి చూసే రోజు ఈ రోజు. అట్టి సుదినమే ఈ ఓణం పర్వదినం. ఇది బలిచక్రవర్తి ప్రజలను చూసే నిమిత్తమే వచ్చే పవిత్ర దినమని అర్థము. శ్రవణ నక్షత్రం రోజు వస్తాడు. ఆయనకంటే ముందు ఒక ఆయన మాట్లాడాడు, ఎరాడి పోతే కేరళ అయితే ఎరాడి. ఐ థింక్ ఇదేనా సార్, ఎవరైనా చెప్తారా? ఎరాడి కేరళ అయితే కావచ్చు, సింగర్ కూడా కావచ్చు, నాకు పెద్ద గుర్తు రావట్లేదు. అంటే ఈయనకు స్వామి కంటే ముందు ఎరాడి మాట్లాడి ఉంటారు. ఎరాడి చెప్పినట్టుగా స్వామి సన్నిధిలో ఈనాడు మీకు 25వ ఓణం ఉత్సవం జరుపుకుంటున్నారు. సో దట్స్ ఐ విల్ టెల్ యూ. 93లోంచి 25 తీసేయండి సార్. 73 సార్. 93లోంచి
20 తీసేయాలి. 25 అండి. ఆ, ఎంతసేపు ఆలోచిస్తున్నారు కదా? 68 సార్, 68. ఓకే. సో ప్రశాంతి రైల్లో ఓనం సెలబ్రేషన్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 1968 రాసుకోండి ఇప్పుడు. సో ఎరాడి చెప్పినట్టుగా స్వామి, ఇప్పుడు నేను చెప్పేది స్వామి 1993లో డెలివరీ చేసిన మెసేజ్ అండి. స్వామి సన్నిధిలో ఈనాడు మీరు 25వ ఓణం ఉత్సవం జరుపుకుంటున్నారు. ఈ సిల్వర్ జూబిలీ ఉత్సవంలో మనం తెలుసుకోవాల్సింది ఏమిటి? స్వామి ఎక్కడెక్కడ పిడికిలు పెడతాడు. 20 సంవత్సరాలు 1740 రోజులు సత్సంగం చేస్తున్నాం. ఏంటి ప్రయోజనము? ఆపద వస్తే ఆదుకున్నాం, అంతకంటే ప్రయోజనం ప్రత్యేకంగా చెప్పండి. ఆపద ఉంటే మేము ఉన్నామని చెప్పండి, ఆపద ఉంటే ఆడుకున్నాం అని చెప్పాడు శ్రీనివాసరావు. సంస్థ కంటే ముందు మనం చెల్లించాం. అంటే నేను సంస్థ తక్కువ అంటలేదు, చెల్లించే హృదయం ఉందండి, అంతకంటే ఏం కావాలి? 1740 రోజులు బట్టి మనకి నేర్పుంది అది. ద్రవించే హృదయం ఉంది, చెల్లించే హృదయం ఉంది, అంతకంటే ఏం కావాలా? ఏం శరణ్య, వాట్ ఎల్స్ యూ వాంట్? ఎవరైనా బాధేస్తే నీకు బాధ అనిపిస్తుందా? డెఫినెట్ గా. అది చాలమ్మా, అది చాలు. దట్స్ ద పర్పస్ ఆఫ్ ది లైఫ్. గుర్తుపెట్టుకో, దట్స్ ద పర్పస్ ఆఫ్ ది లివింగ్ మోక్షిత. ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే నీకు బాధ కలిగితే ఏంటంటే అది పర్పస్ ఆఫ్ లైఫ్ అన్నమాట. 20 సంవత్సరాల నుంచి మీరు స్వామి సందేశాలు వింటున్నారు, అనుభవిస్తున్నారు, ఆనందిస్తున్నారు. అయితే ఎంతమంది ఆచరిస్తున్నారు? మన హృదయంలో నిండి ఉన్న ప్రేమను ఎంతమందికి పంచుతున్నాము? నేను ఆవిడ చెప్పింది, చెట్టును వాటేసుకుని గాయత్రి చెప్తుంటా. నా దగ్గర తులసి మొక్కలు ఉంటే అక్కడ పక్కన కూర్చొని నేను గాయత్రి చెప్తుంటాను. మానవులకే కాదు పశుపక్షి మృగాదులు కూడా పంచాలి. సుఖ సమస్త సుఖనోభవంతో నువ్వు ఉత్తరిస్తున్నాము, కానీ ఎంతమందికి సుఖాన్ని ఇస్తున్నాము? భజంతరావు చెప్పాలని చెప్తున్నాం. జై బలో భగవాన్ సత్యసాయి బాబాజీకి కూడా చెప్తుంటాం. హృదయపూర్వకంగా లోకక్షేమాన్ని కోరుతున్నామా? లేదు అంటున్నారు స్వామి. భజంతరాజు లోక సమస్త సుఖనోభం చెప్ప రూల్ కనుక చెప్తున్నాం. అంటే స్వార్థ ప్రయోజనాలకే కోరుతున్నాము. రామ్ రామ్ అంటూ కేవలం నామాన్ని స్మరించేందుకు మాత్రమే ముక్తి కలుగుతుందా? రామ అనుగ్రహం పొందాలంటే రామతత్వాన్ని అనుసరించాలి. అంటే రామాయణము, అది రామాయణం అంటే రాముడు ప్రయాణం చేసిందమ్మా. ఎవడని చెప్పాడో లేదు. ఇప్పుడు నా 5వ క్లాస్ మాకు నా టైప్ డిఫరెంట్ గా ఉంటుంది. ఈసారి నెక్స్ట్ వీక్ నేను వెళ్తున్నాను క్లాస్కి, 9th క్లాస్. ఐ వాంట్ టు టెల్ రామాయణ చిల్డ్రన్. ధర్మం కోసం రాముడు తన సర్వస్వాన్ని త్యాగం చేసినాడు. మీరు కూడా చేయాలి. అదే విధంగా కృష్ణ భక్తులు కృష్ణానంత మాత్రం చాలదు. కృష్ణుడి యొక్క ఉల్లాసాన్ని పొందాలి, కృష్ణుడి యొక్క సమరసము వారిలో రావాలి. యోగ భూమి యందు, యుద్ధ భూమి యందు అన్నింట్లో కృష్ణుడు సమత్వంతోనే ఉల్లాసంగానే ఉన్నాడు. అలాంటి ఆనందాన్ని మనం పెంచుకోవాలి. బీ హ్యాపీ అన్నాడు. అందుకనే ముందు నువ్వు హ్యాపీగా ఉండు. నేను ఏడుస్తుంటే మీకు ఎట్లా ఆనందం అంతా? ఐ షుడ్ బి హ్యాపీ, మేక్ అదర్స్ హ్యాపీ, ఆల్ విల్ బి హ్యాపీ. ఎవరు బాధపడ్డా భగవంతుడు ఆనందంగా ఉండదు. ఇక్కడ కూర్చొని 41 మంది ఆనందంగా ఉంటే భగవంతుడికి ఆనందం. ఏ ఒక్కడు వరిగా ఉన్నా భగవంతుడు ఆనందంగా. బీ హ్యాపీ అండ్ మేక్ అదర్స్ హ్యాపీ, ఆల్ విల్ బి హ్యాపీ అండ్ గాడ్ విల్ బి హ్యాపీ. అలాంటి ఆనందాన్ని మనం పెంచుకోవాలి. కనుక ఏ దైవాన్ని ఆరాధిస్తున్నామో ఆ దైవం యొక్క భావాలు మనలో ఆవిర్భం చేసుకోవాలి. స్వామితత్వం, ప్రేమతత్వము. ఈ ప్రేమను ఎంతమందికి పంచుతున్నారు? క్వశ్చన్ మార్క్. మనకి ఎప్పుడు చూసినా ద్వేషమే, ఆడంబరమే, అహంకారమే. సాయి ప్రేమతత్వాన్ని మీరు ఏ రీతిగా అనుభవించినట్లు అవుతుంది? ఈ ప్రేమను నింపుకున్నవాడు ప్రేమమయుడు కావాలి. అదే నిజమైన భక్తి ప్రపత్తుల లక్షణం. భక్తి ఫాలోడ్ బై ప్రపత్తి. భక్తి నాట్ ఎ సింగిల్ వన్. భక్తి, కామ అండ్ ప్రపత్తి. బలిచక్రవర్తి సత్యము, ధర్మము, సహనము, సానుభూతి ఇవన్నీ కలిగిన వాడు. అతని సద్గుణములో ఏ ఒక్కదానైనా పెంచుకుంటున్నామా? ఆనాటి ప్రజలు తమ రాజు తత్వాన్ని అనుసరించారు.
కనుక ఆ ప్రజల నిమిత్తమే తాను అప్పుడు చెప్పాడు. కానీ ఈనాటి ప్రజలు ఆ విధంగా లేరే. ఇంకా బలిచక్రవర్తి వస్తున్నాడో లేదో ఎవరికి తెలుసు? యద్భావం తద్భవతి. బలిచక్రవర్తి వస్తున్నాడు అని పండుగ చేసుకుంటున్నామే కానీ అతడు రావటం లేదు. కారణం ఏమిటి? ఇంకా రావాలి కదా మరి ఈ రోజు. ఆనాటి ప్రజల భావములు మనలో లేవు. దానికి తగ్గ ఫలమే వస్తున్నది. బలిచక్రవర్తికి ప్రజలపై అభిమానం ఉండవచ్చు కానీ ప్రజల్లోనే ప్రభుభక్తి లేదు. త్యాగరాజు అన్నట్టు ఏమన్నాడని త్యాగరాజు అలసిపోయి ఏమన్నాడు? ఒక శక్తి భక్తి. ఎనిబడి? నా భక్తి లోపమా నీ శక్తి లోపమా? మళ్ళీ ఇంకేమనుకున్నాడు? అదే నా భక్తిలో నువ్వు తగి చెప్పునా, నా భక్తికి ఏం లోపం లేదు, నువ్వే అందరికీ ఇచ్చి నీ శక్తి లోపమే కంక్లూషన్ కూడా వస్తాడట. అది తర్వాత నాలుగు గడుపుకుంటాడు. అది భగవంతుని గురించి ఎవరే విధంగా చేసినా అతనికి ఏ లోటు ఉండదు. మీరు పూజించినా సరే దూషించినా సరే రెండూ భగవంతునికి చెందవు. నిండు సభలో శిశుపాలు కృష్ణుని దూషిస్తుంటే ధర్మరాజు వినలేకపోయాడు. ఇంకా చివరికి కృష్ణుడు చక్రమును పంపగా శిశుపాలని కంఠం మొక్కలైంది. ఇది సహజమే. దుష్టులకు కావాల్సిన శిక్ష అదే. అంతటితో ఆగిపోలా. అంతలో శిశుపాలుని శరీరంలోంచి ఒక దివ్య జ్యోతి లేచి కృష్ణునిలో ప్రవేశించింది. దూషించినప్పుడు కోపం వచ్చింది ధర్మరాజుకి. అంతకంటే ఎక్కువ కోపం ఇప్పుడు వస్తుంట. అసలు అది దూషిస్తుంటే పోయిన పళ్ళు పటపట కొరుకుతున్నాడు ధర్మరాజు. ఏం చేస్తాడు? అంతకంటే కోపం ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఒక దివ్య జ్యోతి లేచి కృష్ణుల్లో ప్రవేశించి ఆ దృశ్యాన్ని ధర్మరాజుకు పట్టలేని దుఃఖం కలిగింది. ఇక్కడ ఈ దుర్మార్గం చంపడం మంచిదే కానీ అతని జీవన్జ్యోతి భగవంతుని చేరడం ఏమిటి? పరమాత్మలో పరమభక్తులైన వారు జీవన్జ్యోతులు చేరాలే కానీ నిత్యము దూషించిన దుష్టుని జీవన్జ్యోతి ఐక్యం కావటం ఏమిటి? ఇదా సాయుధ్యం అని చింతించసాగేట. ఇందులో నారద మహర్షి ఈ సందేహం తీర్చి నాకు శాంతి ప్రసాదించండి అని ప్రార్థించాడు. అప్పుడు నారదు చెప్పాడు, సాధకుల భూషణ ధర్మస్వరూప, ఇది నీవు చింతించవలసిన విషయం కాదు. దూషణ భూషణ తిరస్కారములన్నీ అభిమాన మమకారములు కలిగిన దేహములకే కానీ ఆత్మకు లేవు. నేను ఒకసారి స్కూల్ పోతే అబ్దుల్ కలాం లాగా ఉన్నారు సార్ అన్నాడు. నేను అన్నాను, పక్కనే పిచ్చిలాంటి కూడా పోతున్నాడే అన్నాడు. మీరు లోపల అబ్దుల్ కలాం అన్నాడు. స్కూల్లో అండి మనం పెట్టిన ఇద్దరు బర్త్డే రోజు నా రిటైర్మెంట్ ఇద్దరు వచ్చారు, హెచ్ఎంఎంట్ కరెస్పాండెంట్. ఆ స్కూల్కి వెళ్ళాను. అది లుక్స్ లైక్ అబ్దుల్ కలాం అంటే నేను అన్నాను, పక్కనే గోడ పక్కన పిచ్చిలాంటి కూడా పోతున్నాడు అన్నాడు సార్. నన్ను చూశాను అన్నాను. సంబడి కాల్ మీ మ్యాక్స్వెల్, యువర్ కాలింగ్ మీ అబ్దుల్ కలాం. దూషణ భూషణ తిరస్కారములన్నీ అభిమాన మమకారములు కలిగిన దేహములకే కానీ ఆత్మకు లేవు. మా మేడం ఆ స్కూల్లో పనిచేస్తుంది. అట్మోస్ట్ రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు హెచ్ఎం అండ్ కరెస్పాండెంట్. అనేక పూజలు వ్రతాలు చేసి భగవంతునికి శరణాగతులై ప్రార్థించిన వారికి సాహిత్యం చాలా ఆలస్యంగా లభిస్తుంది. నిరంతరం భగవంతుని తిడుతూ దూషిస్తూ విమర్శిస్తూ ఉన్న వారికి అతి సులభంగా తిప్పుతుంది. ఏం టెక్నిక్ చెప్పాను అని చెప్పి మనం దూషించడం మొదలు పెట్టద్దండి బాబు. అలా లిటిగేషన్ పెట్టాడు. ఈ లిబరేషన్ ముక్తి ఇద్దరికి ఒకటే కానీ ప్రేమతో ప్రార్థించిన వారి ముక్తియే శాశ్వతమైనది. దుస్తుల సాహిత్యం క్షణభంగురమే. కారణం ఏమిటి? ఏ రకంగానైతేనేమి శిశుపాలుడు భగవన్నామాన్ని నిరంతరం స్మరిస్తూ వచ్చాడు. చివరికి నిద్ర ఎందుకు కూడా చింతిస్తూ వచ్చాడు. కంసుని కూడా నిద్రపట్టేది. కంసుడికి రోజు కృష్ణ కృష్ణ అనే భయంతో ప్రహ్లాది తండ్రిలాగా. భక్తులైన భగవంతుని పూజా గృహమందో
పటమందు చూసినప్పుడు స్మరిస్తారని నేను ఆవిడ చెప్పినప్పుడు ఆ పిల్లగాడు ఎప్పుడు చూసినా మనోట బాబా 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 అని వాడికి వచ్చింది ఒకటే పదం పదం. మనం ఫోటో కానీ లేదా పూజా మహేంద్రలో ఉన్నప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. దేశీ అయిన వాడు భగవంతుడు నిరంతరము చింతిస్తే ఎవ్రీ మూమెంట్ వాడికి అదే పని. ఎక్కడి నుంచి వస్తాడో, ఏ టైంలో వస్తాడో, ఎక్కడి చేస్తాడో అని అదే చింతన. మనకేం పూజలు లేకపోతే జింక చర్మం వేసుకున్నప్పుడు లేదా చేసేప్పుడు గుర్తుకొస్తాడు, మిగిలినప్పుడు గుర్తుకురాడు కదా. అందుకని కుంతిదేవి నిరంతరం కష్టాలు కోరుకుంది. కష్టాలు ఉంటే కృష్ణుడు ఉంటాడని చెప్పి. ఈ ప్రభు ప్రపంచంలో కష్టాలు కోరుకుంది. ఐ కెన్ కంప్లీట్ ఓన్లీ దిస్ సత్సంగం అండి. పక్కన 3 రెడీ చేశాను కానీ సమయం లేదు. చూద్దాం ఈ సంవత్సరానికి ఇంతే. దేశీ అయిన వాడు భగవంతుని నిరంతరము చింతిస్తుంటాడు, కళలో కూడా స్మరిస్తుంటుంటాడు. ఇందాక కళల గురించి ఒక మెసేజ్ పెట్టానండి. ఎనీబడి సీన్? కళలో తల్లిదండ్రులు రావచ్చా, వాళ్ళు రావచ్చా? పెట్టున్నారు సాయిరామ్ ఈరోజు. నేను ఒక మెసేజ్ పెట్టాను, ఎవడన్నా చూశాడా అని అడుగుతున్నా కళల గురించి. చూశాను సాయిరామ్, చూశాను. సిద్ధరామయ్య, నేను కుడి చేత్తో పెట్టగానే ఎడం చేత్తో ఐ హ్యాడ్ రిప్లై. సిద్ధరామయ్య, నేను పెట్టిన మరుక్షణమే ఐ హ్యాడ్ మెసేజ్ ఫ్రమ్ వన్ డివోటీ దట్ ఎర్లీ అవర్స్ లో వాళ్ళ అమ్మ కళ్ళలోకి వచ్చి నాకు మెసేజ్ పెట్టింది. మరుక్షణమే. నువ్వు ఎప్పుడు చదివిందో జస్ట్ ఐ పోస్టెడ్ విత్ ఇన్ 1 minute ఐ రిప్లై ఫ్రమ్ వన్ డివోటీ, నాట్ ఆర్డరీ డివోటీ. తెల్లజామున వాళ్ళ అమ్మ కళ్ళలోకి వచ్చింది. ఈ విధంగా వారి రక్తం భగవన్నామంతో చేరిపోతుంది దుష్టులు. అందుచేతనే వారి జీవన జ్యోతి దైవంలో ఐక్యం అవుతుంది అన్నాడు నారద మహర్షి. స్వామి, థ్యాంక్ యూ స్వామి. నేనేమనుకుంటే నువ్వు నెక్స్ట్ అదే చూపిస్తుంటావు. కంసుడు భయం చేతనే భగవంతుల్లో చేరాడు. శిశుపాల దంతావక్తులు ద్వేషం చేత చేరారు. అభిమానం చేత యశోద చేరింది. ప్రేమ చేత గోపికలు చేరారు. ఏకాత్మ భావం చేత రాధ చేరిపోయింది. మొన్ననే రాధాష్టమి చదువుకున్నాం. రాధ పాదాల మీద పడిపోయాడు కృష్ణ పరమాత్మ. భలే ఉందండి బాబా. భగవంతులు అందరూ చేరిన వారు కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయి ఉంటుంది. అందుకని నవైధ భక్తి మార్గాలు ఏదైనా ఎందుకు మనకే వదిలేశాడు. సముద్రంలో అన్ని నదులు చేరుతున్నాయి కానీ దేని పవిత్రత దానికే నిలిచిపోతుంది. కనుక భగవంతుల్లో చేరడం అందరికీ ఒకటే గమ్యం, అదే నదీనాం సాగరోగతి. ప్రేమతో చేరాలి, ప్రపత్తితో చేరాలి, స్నేహంతో చేరాలి. మీరందరూ ఎంత ప్రేమతో రోజు పరిగెత్తుకొస్తున్నారని ఏం పని లేవా మీకు? ఏం మొక్కితా పొద్దున్న లేకపోతే సాయిబాబా సాయిబాబా అంటూ తిరుగుతుంటుంటావు. ఏమంటే ముసలి రిటైర్ అయిపోయాను, నువ్వు చిన్న పిల్లవి. 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు కూడా ఉన్నాయో లేవు నీకు. You should unite like that. మీ అమృత భక్తి భావం మీ అమృత వాక్కులు వినేదానికి సాయిరా. ఎప్పుడెప్పుడు టైం అవుతుందని ఇన్ టైం జాయిన్ అయిపోతా సాయిరా. ప్రేమతో చేరాలి, ప్రపత్తితో చేరాలి, స్నేహంతో చేరాలి. ఇది నిజమైన చేరిక. బలిచక్రవర్తి, స్వామి కంక్లూడింగ్ మెసేజ్ అండి, బలిచక్రవర్తి త్యాగంతో చేరాడు. నా కర్మణ నా ప్రజయ ఎన్నిసార్లు చెప్పుకున్నాము. ధనేనా త్యాగైన, వీడికి ఇదే పని అని నేను అంటలే, స్వామి చెప్పిన పని. సో త్యాగం చేతనే అతనికి అమృతత్వం ప్రాప్తించింది. అట్టి సుదినమే ఈనాడు పండుగగా చేసుకుంటున్నాం. ఏంటక్క ఏమై? నాకు చదివాను నేను చదివానది అదే పొద్దున్నే ఎర్లీ అవర్స్ లో చదివి ఒకసారి అలా బాగానే కుంటుపట్టింది. స్వామి వచ్చారు కదా. ఓ, నువ్వు ఎప్పుడు అదే ఆలోచనలో ఉంటావు. నీకు రాకపోతే నాకు వస్తాడా? అదే ఆలోచన ప్రభావమా లేదా నిజంగా అదే నువ్వైతే సర్వత్రా సర్వకాలేసి ఆ చింతనలోనే ఉంటావు. నీకైతే మాకంటే వేరే ఆలోచన, నీకైతే వేరే ఆలోచనలు లేవు. మెసేజ్ చదివి అలా కలమూసాను మొదటిగా. స్వామి అట్టి సుదినమే ఈనాడు పండుగగా చేసుకుంటున్నాం. వీఆర్ సెలబ్రేటింగ్ ఓణం అండి. వీఆర్ సెలబ్రేటింగ్ ఓణం ఇన్ గ్రాండ్. పిండి వంటలు చేసుకున్నారో లేదు చేసుకోండి.
అట్లీస్ట్ ఓనం అంటే 10 రకాల వంటలు చేసుకోవాలి. టైం లేక అవన్నీ చెప్పట్లేదు. బ్యూటిఫుల్ మెసేజెస్, ప్లీజ్ గో త్రూ ఇట్. ఐ విల్ పోస్ట్ వన్ బై వన్. అయితే పాయసం చేసుకోవడము, చక్కగా తీపులు భుజించడం, దిస్ ఈస్ ద ట్రూ సెలబ్రేషన్ ఆఫ్ ఓనం అండి. ప్రశాంతి నెలల్లో ఎన్ని పండుగలు చేసుకున్నాం, వాళ్ళకంటే ఎక్కువ పండుగలు మనం చేసుకుంటున్నాం. డూయింగ్ ఆల్ ది ఫెస్టివల్ 365 days రౌండ్ ది క్లాక్. ఏ రోజు ప్రాసెస్ అన్ని పండుగలు వేరు సెలబ్రేటింగ్ అండి. స్వామి సంకల్పం. ఎక్కడైనా చేస్తారండి, ఎవడైనా పండుగ చేసుకుంటాడు. మనం అన్ని పండుగలు చేసుకున్నాం ఇక్కడ. ఆ కులం లేదు, ఈ మతం లేదు, ఎవరు అన్ని ఎవరు సెలబ్రేటింగ్ కావాలి. పాయసం చేసుకోవడం కాదు, చక్కగా తీపులను భుజించడం, ఇది కాదు పండుగ లక్షణం. బలి చక్రవర్తి గుణాలను మనలో ఆవిర్భావం చేసుకోవాలి. ఏదో త్యాగగుణం ఉండబట్టి ఎంతమందికి మనం అమృత కలశాలు ఇవ్వగలిగాం. మనకు తోచినంత విధంగా. మనం చూసి ఇంక వేరే వాళ్ళు ఇచ్చారు. మనకు మనమే భగవంతుడు అద్భుతం చేసుకోవాలి. ఇది ఈనాటి పర్వదినం యొక్క అంతరార్థం. ఫైనల్ గా బలి చక్రవర్తి రాక్షస కులంలో పుట్టినా అతనిలో దైవీ భావాలు ఆవిర్భవించినాయి. గంజాయి వనంలో తులసి మొక్కలాగా. కానీ మనం మానవ కులంలో పుట్టిన దానవ భావాలను అభివృద్ధి పరుచుకుంటున్నాము. ఇది విరుద్ధమైన మార్గం కదా. కనుక పవిత్రమైన ప్రేమ చేత భగవంతుని చింతిస్తూ, స్మరిస్తూ, భజిస్తూ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. భగవంతుని పేరు ప్రతిష్టలు, కీర్తి గౌరవాలు ఎక్కడి నుంచో వచ్చినవి కావు. దినపత్రికల చేత, కరపత్రం చేత ఇది పెరిగేది కాదు, తరిగేది కాదు. స్వామికి ఇంత నేమ్ అండ్ ఫేమ్ వచ్చిందండి. పేపర్ల వల్ల వచ్చిందా లేదా కరపత్రాల వల్ల వచ్చిందా? చెప్పకుండా చెప్తున్నారు. బికాస్ ఆఫ్ ద ప్యూరిటీ, పవిత్రత చేత, దివ్యమైన స్వామి త్యాగస్వరూపుడు అండి. ఆయన ప్రాపర్టీ అంతా ఇచ్చేసాడు కదండి. వాటర్ ప్రాజెక్టులు అన్నాడు, స్కూల్స్ అన్నాడు, హాస్పిటల్స్ అన్నాడు, వాట్ ఎవర్. ఇంకోటికి ఏదంటే అని ఇచ్చాడండి. ఇందాక ఏదో రాశాను, ఎక్కడో గుర్తు రావట్లేదు. సంబడి ఇందాక జస్ట్ 1 minute. Just 1 minute. Bring what you have, namely your sorrows and griefs, worries, anxieties, and take from me joy, peace, courage, and confidence. జస్ట్ సత్సంగం ముందు రాసుకున్నా డైరీలో. ఒక 2-3 పేజీలు రాస్తే భగవంతుని దయ వల్ల ఈ 51 డైరీ అయిపోతుంది. చివరిలో ఉన్నాను, 10 పేజీలు ఉంది. 51 డైరీలో రాసుకున్న మాటలు, జస్ట్ సత్సంగం ముందు రాసిన మాటలు, అందుకని గుర్తుకొచ్చినాయి. మన దగ్గర ఉన్న ఇచ్చేస్తే ఆయన దగ్గర నుంచి ఎన్నో ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఖాళీ చేతులతో పోవాలి మనం పుట్టపర్తి. ఎక్కడ ఆప్యాం? కనుక పవిత్రమైన ప్రేమ చేత భగవంతుని చింతిస్తూ, స్మరిస్తూ, భజిస్తూ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. పవిత్రత చేత, దివ్యమైన త్యాగం చేత ఈ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. కనుక దేన్ని మనం లెక్క చేయకూడదు. మన ప్రేమను మనం పెంచుకోవాలి. ఫైనల్ గా ఎవరో ఒక ఆయన మహనీయుడు కింద ఉంది. ఆప్తులందరిపైన ఆదరణ చూపించి ఆపద్బాంధవుడు శ్రీ సత్యసాయి, అభయస్తము చూపి ఆప్యాయతలు ఒలికించు అనురాగమూర్తి శ్రీ సత్యసాయి, ఆచరణ శూన్యులను, అజ్ఞాన భీరులను విజ్ఞానులుగా చేయు శ్రీ సత్యసాయి. నిన్న చూడండి, మన ఎంత హైయెస్ట్ పొజిషన్ లో పెట్టిందో సత్యవతి. 3వ పొజిషన్ లో ఉన్నాం, 4వ పొజిషన్ లో తీసుకొస్తున్నట్టు మనం. ఆర్తులు లేదు, అర్ధార్థులు లేదు, జ్ఞానం జిజ్ఞ 3వ స్టేజ్ నుంచి 4th స్టేజ్ తీసుకొస్తున్నాం. మాట్లాడింది సత్సంగా ఉంది, ఒకసారి మళ్ళీ వినండి. కింద ఎట్లా మేము పాపిని రూపిని అనుకో. ఇప్పుడు 3rd స్టెప్ నుంచి 4th స్టెప్ తీసుకొస్తున్నట్టు మనల్ని. ఆచరణ శూన్యులను, అజ్ఞాన భీరులను విజ్ఞానులుగా చేయి శ్రీ సత్యసాయి, భక్తిపురము నుంచి ప్రపంచాన్ని తిలకించి పరమేశ్వరు శ్రీ సత్యసాయి.
మంచితనమును మాట మలినమైన చోట బాట చూపు బంగారు శ్రీ సత్యసాయి. అండపిండ బ్రహ్మాండమును నిండిన ఆద్యంతరహిడు శ్రీ సత్యసాయి. అటువంటి యుగావతారి శ్రీ సత్యసాయి. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు.